పల్లెటూరు, పెదారికట్ల. మా ఫ్యామిలీ వచ్చేసి మా ఫ్యామిలీలో అమ్మ, నాన్న, నేను, అక్క, అన్న మేము ఉంటాము. మాది ఒక వ్యవసాయ కుటుంబం. నేను వచ్చేసి మా పెదారికట్ల గ్రామంలోనే 10వ తరగతి వరకు జడ్పీ హై స్కూల్లో చదువు చదువుకున్నాను. తర్వాత నెక్స్ట్ కనిగిరి నేతాజీ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ చదువుతున్న టైంలో గుంటూరులో ఆర్మీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆర్మీ సెలక్షన్ జరుగుతున్న టైంలో నేను సెలక్షన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను సార్. సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ వచ్చేసి బెంగళూరులో నాకు బెంగళూరు ఇచ్చారు ట్రైనింగ్ సెంటర్. బెంగళూరులో 2 ఇయర్స్ కంప్లీట్ చేశాను. అక్కడ ట్రైనింగ్లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. అక్కడ మెయిన్ ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు భాష అర్థం కాదు. ఆ హిందీలో మాట్లాడతాం, తమిళ్లో తిట్టడం చేస్తూ ఉంటారు. అసలు ఏమి తెలియని కూడా తెలియదు సార్. ఊరికొరకునే అంటే అంటే తట్టుకుంటారా లేదా వీళ్ళు ఉండగలరా అని చెప్పేసి అని ఇదిలో బాగా కష్టపెట్టేవాళ్ళు. కష్టాలన్నీ చూసి చూసి ఎందుకు అబ్బా ఇది చేయాలన్నా అవసరమా అని చెప్పేసి అని పారిపోదాం అనుకునే సిచ్యువేషన్లో మళ్ళీ ఆలోచించి వద్దు, వెళ్తే మనం ఏదైనా ఎంత కష్టమైనా కూడా ఇందులో వచ్చాము, కంప్లీట్ చేయాలి. మన లైఫ్తో సంబంధించింది, మన జీవితాన్ని మళ్ళీ నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పేసి కష్టపడుతూ 2 సంవత్సరాలు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది సార్ జార్ఖండ్ స్టేట్లో రాంచీలో. ఆ తర్వాత నెక్స్ట్ ఉదంపూర్ వచ్చింది. ఉదంపూర్ అంటే జమ్మూ కాశ్మీర్లో ఆ డ్యూటీలో ఉంటే మామూలుగా పోస్టింగ్ వెళ్ళినప్పుడు చూస్తుంటే అందరినీ ఒక విధంగా కనపడతారు సార్. అక్కడ మనుషులు మొత్తం మనకి అక్కడ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అనమాట. ఎందుకనంటే వాళ్ళు చూడంగానే ఒక మిలిటెంట్ లాగానే ఉంటారనమాట ప్రతి ఒక్కరు. వీళ్ళు ఎవరు అని చెప్పేసి మనం కూడా కనిపెట్టలేము, అలా ఉంటారు. మాకు డ్యూటీలో మేము చేసేటప్పుడు మాకు హెల్పింగ్ కి వీళ్ళు వస్తారు సార్, సివిలియన్స్. డ్యూటీ అక్కడ మామూలుగా వర్కర్స్ వస్తారు, పోర్టర్స్ అంటారు వాళ్ళు, సివిల్ పోర్టర్స్ అని. వాళ్ళు పగులంతా వచ్చి మనకి అక్కడే ఏరియాలో పనులు చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం వాళ్ళకే తెలుసు అనమాట, మనకి కొత్త తెలియదు ఎవరికైనా కూడా. అందుకని సివిల్ పోర్టర్స్ని ఇస్తారనమాట. వచ్చి వాళ్ళు ఏరియా అంతా రెక్కి చేసుకొని ఉదయం మొత్తం చూసుకుంటారు. మొత్తం కొన్ని రోజులు అబ్జర్వ్ చేసుకొని ఏరియా మొత్తం అక్కడ ఏముంది మొత్తం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ మిలిటెంట్స్ కి. వాళ్ళే మిలిటెంట్స్ గా కూడా వస్తుంటారు అనమాట. చాలా అంటే చాలా ప్రమాదంగా ఉంటది అక్కడ. అలాగ ఉంటారు మనుషులు. ప్లస్ అక్కడ డ్యూటీలో కానీ అలాంటి సిచ్యువేషన్ లో జమ్మూ కాశ్మీర్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఇదిగా ఉంటారు, ఎవరు ఎలాగ ఉంటారు, ఏ టైంలో ఏం జరుగుతుందని చెప్పేసి అని ఇది కూడా లేకుండా ఆ డ్యూటీలో మళ్ళీ అదొకటి మెయిన్ బీపీజీ పట్కా అని చెప్పేసి అని ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, తలకి హెల్మెట్ లాగా ఉంటుంది సార్ పట్కా, అవి వేసుకొని ఉండాలి. ఎంతో బరువుగా ఉంటాయి అన్నమాట. అలాగే ఉండాలి, ఎందుకంటే మన ప్రాణాలకు మనకి ఏం కాకూడదు అని చెప్పేసి అంత అంత ఏరియాలో ఆ విధంగా ఉంటుంది సార్. మాకు పోస్టింగ్ ఎలాగంటే ఒక 3 ఇయర్స్ ఒక పోస్టింగ్ వచ్చేసి నార్మల్ ఫీల్డ్ వేస్తారు, ఒక ఏరియా ఒకసారి వచ్చేసి పీస్లు వేస్తారు. ఆ విధంగా నెక్స్ట్ బిన్నాగుడ్ వెస్ట్ బెంగాల్లో, అక్కడ వెస్ట్ బెంగాల్లో వెళ్ళినప్పుడు షెల్టర్ వర్క్ అస్సాము అటు సైడ్ చైనా బార్డర్లు అటంతా వెళ్ళాను సార్. ఆ డ్యూటీ అక్కడ చేశాను. నెక్స్ట్ ఆ తర్వాత డిఆర్డిఓలో పోస్టింగ్ వచ్చింది. సార్ వినిపిస్తుందా సార్? సార్ క్లియర్ సార్, క్లియర్ సార్, ఎస్ సార్, క్లియర్గా ఉంది, మాట్లాడండి. ఎస్ సార్. సార్ డిఆర్డిఓలో పోస్టింగ్ వచ్చింది. డిఆర్డిఓ అంటే ఇది అక్కడ వచ్చేసి మనకి సైంటిస్టులు వీళ్ళు ఉంటారు సార్, మామూలుగా మిసైల్స్ ఎవరిని తయారు చేస్తారు కదా, ఆ ఆ యూనిట్స్ అవి ఉంటాయి అనమాట. అక్కడ పోస్టింగ్ వచ్చింది.
కానీ అక్కడ ఏమి మొబైల్ అలౌడ్ అనేది ఉండదు సార్, అసలు ఎవరికి కూడా, సైంటిస్టులు కూడా ఉండదు అనమాట. ఎందుకంటే అంత సీక్రెట్ ప్లేస్ అనమాట, కాన్ఫిడెన్షియల్ ప్లేస్ అనమాట అది. అక్కడ ఉన్న రోజులు ఫ్యామిలీ పెట్టుకోవడానికి కానీ అలాంటి ఏ అవకాశం ఉండదు. ప్లస్ అదొకటి, ఒక మన మిసైల్ అనేది మొత్తం ఒకే ఏరియాలో ఒకే చోట తయారు అవ్వదు అనమాట. ఇక్కడ ఒక ఏరియాలో ఒక హెడ్, టైల్, బాడీ అని చెప్పేసి 3 పార్ట్స్ ఉంటాయి. అది 3 పార్ట్స్ మూడు చోట్ల తయారవుతుంది, ఒకే చోట తయారవదు. ఆ విధంగా చేసుకుంటూ అలా నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి వచ్చేసి నేను అస్సాం వెళ్ళాను సార్. అదే అందులోనే డిఆర్డిఓ డ్యూటీ మీదనే అస్సాం వెళ్ళాను. అక్కడ కంప్లీట్ చేసుకుని వచ్చేసి నెక్స్ట్ టర్న్ ఓవర్ అయిపోయిన తర్వాత శ్రీనగర్ పోస్టింగ్ వచ్చింది సార్ నాకు. శ్రీనగర్ పోస్టింగ్ వెళ్తే అక్కడ గౌహటిల నుంచి జమ్మూ వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి, జమ్మూ నుంచి శ్రీనగర్కి అది ఆర్మీ కాన్వాయ్ ఉంటుంది సార్. ఆర్మీ కాన్వాయ్ అంటే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తే అక్కడ కాన్వాయ్లో అక్కడ మనకి పేరు రావడానికి వారం రోజులు ఎప్పుడు పట్టొచ్చు అనమాట. అక్కడే డ్యూటీలు, ఆ చలికి ఆ విధంగా మనకి డ్రెస్సులు ఉండవు, అదే ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఎందుకు అవసరం అని చెప్పేసి సివిల్ ఇవి ట్రావెల్స్ వెళ్తుంటాయి సార్. సివిల్ ఇవి కార్లు ఇవి ఉంటాయి కదా, సివిల్ వాటి సుమోలో వెళ్ళడానికి నిర్ణయించుకొని సుమో అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే జమ్మూలో, అది ఉదయం 10 ఆ టైంలో ఎక్కితే సాయంత్రం 4 గంటలకు బయలుదేరింది సార్. 4 గంటలకు బయలుదేరితే జమ్మూ వెళ్ళడానికి ఆ ఏరియా చూస్తుంటే ఎంత అంటే అంత ఇదిగా ఉంటది, ఎవరు ఏంటి అని కూడా తెలియదు అనమాట. అలాగే వెళ్ళిపోయి మా ఫ్రెండ్ ఒక అతను డ్రైవర్ అంటాడు అనమాట, యూనిట్ లో సర్వీస్ చేస్తున్నాడు, గంటయ్య అని చెప్పేసి ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే తను వెహికల్ పంపించాడు అక్కడ డ్యూటీలో. అక్కడ నుంచి ఆ నైట్ అక్కడ చేరుకోవడానికి 12-1 గంట అయింది సార్. ఆ టైంలో మొత్తం ఆ ఏరియా అక్కడ చూసుకుంటూ ఉంటే అసలు ఒక్కొక్కరు దిగిపోతుంటే ఏందని చెప్పేసి అర్థం కూడా కాలేదు. అంత కష్టంగా ఉంటుంది ఆ ఏరియాలో, అంత డేంజర్ సార్. అంత ఇది శ్రీనగర్ అంటే మరీ దారుణం. అలాంటి ఏరియాలో సర్వీస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫెన్సింగ్ వర్క్ ఎల్ఓసి దగ్గరికి వెళ్ళాను సార్. ఎల్ఓసి ఎక్కడ ఉరి పేరు విన్నారు కదా, ఉరి సెక్టర్ దగ్గర. అక్కడ నుంచి గోల్టా నాలా అని చెప్పేసి ఒక ఏరియా, అక్కడ లాస్ట్ బార్డర్ అనమాట సార్. ఎదురుగానే ఉంటాయి పోస్టులు, మన ఇండియా పాకిస్తాన్ పోస్టులు అనేది ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ రేంజ్ లో ఉంటాయి, ఎక్కువ దూరం కూడా ఉండదు. అక్కడ ఏంటంటే బర్ఫ్ పడుతుంటది కదా, మంచు వల్ల ఆ ఫెన్సింగ్ అనేది ఇరిగిపోవడం అవన్నీ చేస్తున్నారు. ఆ రిపేర్ కోసం వెళ్ళామన్నమాట. చేస్తున్నప్పుడు ఫైరింగ్ ఏ టైంలోనే జరగవచ్చు అనమాట, అంత డేంజర్ గా ఉంటే. అదొకటి కింద ల్యాండ్ మైన్స్ అవన్నీ ఇది చేసి ఉంటారు అనమాట, ఎందుకంటే అబ్స్టికల్స్ లాగా రాకుండా ఇచ్చేసి. నైట్ బంకర్ లో అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉంటాయి సార్. అండర్ గ్రౌండ్ బంకర్స్ లో పడుకుంటే నైట్ ఫైరింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఫుల్ గా ఫైర్ చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళాలన్నా కూడా అంత ఇదిగా ఉంటది, వెళ్ళడానికి కూడా కుదరదు. అక్కడ అలాగే వెళ్ళి మొత్తం అవన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లాస్ట్ పోస్టింగ్ వచ్చేసి సికింద్రాబాద్ వచ్చింది సార్, మన హోమ్ పోస్టింగ్ లాగా. సికింద్రాబాద్ వచ్చాక అక్కడ నార్మల్ గానే ఉంది సార్. అక్కడ ఏరియా అయితే అక్కడ ఏమి ఇది ఉండదు, మన ఏరియాని హ్యాపీగా ఇది 1.5 year కంప్లీట్ చేసుకున్నాను సార్. అప్పటికి నేను ఇంకా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఎందుకు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానంటే, ఎమర్జెన్సీగా ఏదైనా ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే లీవ్స్ అడిగిన టయానికి లీవ్స్ దొరకవు. ప్లస్ అదొకటి, ఏదైనా రేపు లీవ్ వెళ్ళాలి అనుకుంటే ఈ రోజు చెప్పేస్తారు. వెళ్ళే టైంలో కూడా ఇప్పుడు వెళ్తున్నా కూడా నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళేది లేదు, కుదరదు, డ్యూటీ ఉంది, ఎమర్జెన్సీ డ్యూటీ వెళ్ళాలి అని అంటే ఆ లీవ్ బంద్ చేసుకొని అలా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను సార్. సార్ క్లియర్ కదా? సార్ క్లియర్ సార్, చాలా బాగుంది, చెప్పండి. సార్ ఎస్ సార్. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి లీవ్స్ దొరకకుండా ఇది అవడానికి, ప్లస్ లీవ్ ఇంటికి లీవ్ వస్తాం సార్. వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వస్తాం, ఎందుకనంటే
ఎప్పటి నుంచో ఒక 3 నెలలు 4 నెలలు లీవ్ దొరక్క అలాగే వస్తుంటాం. వచ్చి వచ్చిన రోజులు హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే ఇంకా వెళ్తాం అనుకుని ఒక వారం రోజుల ముందు నుంచి ఇంకా మొదలవుతుంది. వెళ్ళాలా వద్దా? మా మిసెస్ అయితే ఎన్నోసార్లు చెప్పింది, వద్దులు అవసరమా, ఎందుకు, వద్దు 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 అనేది. అలాగే ఉంటూ అలాగే కంప్లీట్ 17 ఇయర్స్ సర్వీస్ చేశాను సార్. మా బాబు పెద్ద అబ్బాయి అప్పుడు నేను లీవ్ వెళ్తుంటే కరెక్ట్ గా లీవ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళే టయానికి వాడు నిద్ర నిద్రపుచ్చి నేను సైలెంట్ గా వెళ్తాను. కానీ అలాగే తెలుసుకుని వాడు లేస్తాడు, నిద్ర కూడా పోడు అనమాట వెళ్ళేటప్పుడు. కానీ నేనన్నా బాధపడతా ఏడుస్తా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటాను. అస్సలకి ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత కంట్రోల్ చేసుకుంటారు సార్ పిల్లలు. ఆ విధంగా వాళ్ళు నన్ను కూడా అర్థం చేసుకొని ఇక ఇక వద్దు ఇలాంటి ఇదిలో వస్తే నేను ఇంకా వయసు అయిపోయిన తర్వాత వచ్చాను అనుకో పిల్లలకి నాకు అంత ఇది ఉండదు, బాండింగ్ ఉండదు అని చెప్పేసి అని ప్రమోషన్స్ వస్తున్నా కూడా తీసుకోకుండా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాను సార్. కరెక్ట్ గా వచ్చే టయానికి కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను అప్పుడే ఇంకా ఆ టైంలో బెంగళూరులో ఉన్నాను సార్. బెంగళూరు నుంచి 1 మంత్ అక్కడ మనకి డాక్యుమెంట్స్ మొత్తం పర్సనల్ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకోవడానికి మొత్తం ఉంటాయి సార్ అక్కడ. అలాగే బెంగళూరులో 1 మంత్ ఉన్నాను. తర్వాత వద్దాం అనుకున్న టైంలో కరోనా వచ్చేసరికి ఇంకా రావడానికి కుదరలేదు. ఒక 15 డేస్ అలాగే ఉండిపోయాం అక్కడ. తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ కొంచెం తీసి వెళ్ళొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక వెహికల్ మాట్లాడుకొని మేము ఒక 4-5 ఉన్నాం సార్ ఇక్కడ అద్దెంకి ఏరియాలో. అందరు మోస్తున్న టైంలో ఇంకా ఎందుకంటే పోలీసులు చెక్ పోస్ట్ చాలా పెట్టారు. అక్కడక్కడ ఏరియాలో చెక్ పోస్ట్ ఉండేవి. ఆ చెక్ పోస్టుల దగ్గర మళ్ళీ మామూలు డ్రెస్సులో ఉంటే ఎవరు ఏందని చెప్పేసి అడుగుతారని చెప్పేసి అందరం యూనిఫామ్ వేసుకొని వచ్చాను సార్. అలాగా వచ్చిన తర్వాత అప్పుడే ఇల్లు కొత్తది ఇల్లు కొన్నాను సార్ నేను అద్దెంకిలోనే. మా ఫ్యామిలీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అంటే వేరే చోట నుంచి వస్తున్నాం కదా కరోనా టైము, ఫ్యామిలీ దగ్గరికి వద్దని చెప్పేసి హోమ్ క్వారంటైన్ లాగా ఇంట్లో నేను ఒక్కడిని 15 డేస్ అలాగే ఉండిపోయి తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని ఇంకా అలా అలా జరుగుతున్న టైంలో ఒక ఖాళీగా ఉంటున్నా సార్. లాక్డౌన్ ఎత్తేసారు, తీసేశారు, పర్వాలేదు. ఇంకా ఇంట్లో ఖాళీగా ఉంటుంటే టైం పాస్ అవ్వట్లేదు. ఏదైనా జాబ్ దొరికితే బాగుండు అనుకున్న టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా హిందుస్థాన్ కంపెనీలో ఒక అవకాశం వచ్చింది సార్. హిందుస్థాన్ యూనిలివర్స్ ఇది అని చెప్పేసి మన సోప్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా, మార్కెటింగ్ ఫీల్డ్ మనకి ఇంటికి దగ్గరలోనే ఉంది. అందులోనే జాయిన్ అయ్యాను సార్. దాంట్లో మొత్తం మొత్తం టోటల్ పే వచ్చేసి 18,000 దాకా వస్తాయి. అది ఏంటి అంటే మొత్తం టార్గెట్స్ అన్ని వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేస్తేనే వస్తాయి. లేదంటే టార్గెట్స్ కాకుండా ఉన్నాయంటే ఒక 14,000 15,000 అలాగే వచ్చాయి. అలాగే 4.5 years చేశాను సార్. అది చేస్తున్నప్పుడు ఏ రోజైతే టార్గెట్స్ అవి చేస్తామో శబాస్ గుడ్ అని చెప్పేసి అనేవాళ్ళు. టార్గెట్ చేయకుండా ఇలా ఉన్నప్పుడు ఎందుకు అవసరమా, వద్దు మానేసే జాబు అంట అలాగా అనేవాళ్ళు సార్. ఎందుకు నీకు అవసరమా జాబు అది అని చెప్పేసి అని చాలా బాధ వేసేది. ఇన్ని రోజులు మనం చేసినప్పుడు ఏమన్నా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు లేదా ఒక రోజు కుదరక ఏదైనా చేయలేకపోతే ఈ విధంగా అంటున్నారు ఎందుకు అని చెప్పేసి అని. అలాగనే చేస్తూ చేస్తూ ఉన్న టైంలోనే మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది సార్ నాకు. ఆ అమ్మాయి ఇక్కడ టూ 2025లో జూలైలో డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్ గారిది కార్ ఓపెనింగ్ సార్. ఆ రోజు ఎంఎస్ఆర్ గారు, బాలం శ్రీని సారు, పిఎస్ సార్ గారు వీళ్ళందరూ సార్ వాళ్ళందరూ వచ్చారు. అప్పుడే మన టీంలో ఉన్నారు కానీ నాకు అంత పరిచయం లేదు. నేను ఆ రోజే ఫస్ట్ టైం వచ్చాను కదా. ఆ రోజు మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి వస్తే అమ్మాయిని భోజనానికి ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాను సార్ నేను. వస్తే లేదు అన్నారు, అన్న కొంచెంసేపు ఒక 10 నిమిషాలు కూర్చొని చెప్పేసి నాకు టికెట్ ఇచ్చి నన్ను లోపల కూర్చోబెట్టేసింది సార్ తీసుకెళ్ళి. సరే ఆ రోజు మొత్తం విన్నాను, ప్లాన్ ఇది అయిపోయింది. కానీ నాకు బాగా మొత్తం ప్లాన్ కానీ మొత్తం కనెక్ట్ అయ్యాను సార్. ఒక డిప్యూటీ ఎంఆర్ ఏంది బయట ఇందులో చేయడం ఏంటి అని చెప్పేసి అనుకొని ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ అయ్యి మామూలుగా ఫస్ట్ ఏంటంటే ఇంకా ఇందులో ప్రైవేట్ జాబ్ లో చేస్తూనే ఇందులో ఒక
పార్ట్ టైం లాగా కూడా కంటే నేను ఇప్పుడు బిజినెస్ చేయలేదు సార్. యాక్చువల్గా ప్రోడక్ట్స్ వరకు తీసుకొని వాడుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్ గా ఈ మధ్య స్టార్ట్ చేశాను సార్. నేను జాబ్ కూడా రిజైన్ చేశాను, ఎందుకంటే అక్కడ టార్గెట్స్ అవి కావట్లేదు ఎందుకులే అని చెప్పేసి. ఎందుకు నాకు మొత్తం ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నచ్చిందంటే, ఐడి కంపెనీ నీకు ఐడి ఫ్రీగానే ఇస్తానంటుంది, క్వాలిఫికేషన్ ఏమి అడగట్లేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి బాస్ లేడు, టార్గెట్స్ ఉండవు. అందుకని చెప్పేసి నేను సిస్టానికి కనెక్ట్ అయ్యి ఈ ఈ గురించి తెలుసుకొని బిజినెస్ చేస్తున్నాను సార్. మెయిన్ ఇంకోటి ఏంటంటే, నాకు ఇందులో నచ్చింది ఏంటంటే 3 తరాల ఇన్కమ్ సార్. మెయిన్ 3 జనరేషన్ ఇన్కమ్. ఆ 3 జనరేషన్ ఇన్కమ్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకు అని చెప్తున్నానంటే, నేను ఆర్మీ చేసి వచ్చాను సార్. అక్కడ నేను చేస్తున్న టైంలో నాకు శాలరీ వచ్చేసి 70,000 వస్తుండేది. ఒక్కసారిగా రిటైర్ అయిన తర్వాత 35,000 వస్తున్నాయి. అంటే సగానికి సగం ఇదవుతుంది. అదే బయట మామూలుగా ఏదైనా ప్రైవేట్ జాబ్ అయితే అది కూడా ఆ జీరో. ఏదైనా కూడా బయట మనం ఏదైనా పని చేస్తే మనం ఒక్కరమే చేయాలి. అది చేసినా కూడా మనం చేసిన రోజు కూలి వస్తుంది, అంతేగాని అది జీతం లాగా చేయకపోతే ఏముండదు. అందుకని చెప్పేసి ఈ కనెక్ట్ అయ్యి ఆ విధంగా తర్వాత నేను లేకుండా పోతే మా ఫ్యామిలీకి ఇవ్వాలంటే వచ్చేసి ఒక 17,000, 18,000 లేదా ఒక 15,000 అలాగనే వస్తాయి ఫ్యామిలీ పెన్షన్. ఆ విధంగా ఉంది. అందుకొకటి ప్లస్ ఇందులో 2000 గవర్నమెంట్ జాబులు సార్. గవర్నమెంట్ జాబు 2004 తర్వాత భర్తీ అయిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ అనేది లేదు. పెన్షన్ లేదు. అందుకని గవర్నమెంట్ జాబ్ వాళ్ళందరూ దానికోసమే కనెక్ట్ అవుతున్నారని చెప్పేసి అర్థమయ్యి మనం కూడా ఓకే ఇన్ని రోజులు మనం చేసాము, ఇక్కడ చూడు మనకి ఈ విధంగా ఉంది, ఎందుకు అవసరం అని చెప్పేసి అనుకొని ప్రైవేట్ జాబ్ కూడా వదిలేసి ఇందులో చేస్తున్నాను సార్ నేను. ఇది మనం ఇందులో ఒక మంచి కష్టపడి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గట్టి కష్టపడి చేస్తే ఒక లెవెల్ అనేది వచ్చిన తర్వాత మనకి ఏదన్నా జరిగినా లేకపోతే మనం చేసినా చేయకపోయినా మనకి అకౌంట్లో అంటూ డబ్బులు పడతాయని చెప్పేసి తెలిసింది. మన కింద జరిగే బిజినెస్ ని బట్టి ఆ ఐడి ట్రాన్స్ఫర్ చేసి ఫ్యామిలీకి అలాగా ఇస్తున్నారని చెప్పేసి దాని గురించి బాగా కనెక్ట్ అయ్యి నేను వర్క్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ మెయిన్ వీటిల్లో నాకు నచ్చింది ఏంటంటే సార్, మీటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. ఎప్పుడు అంటే ఇది సుబ్బయ్య శెట్టి సార్ది మైసూర్ మైండ్ సెట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు 2 days అనేది సార్ ఎంత అంటే అంత ఇదిగా చెప్పారు సార్. 2 days మైండ్ సెట్ ట్రైనింగ్. వెస్టేజ్ అని పేరు అనేది పలకకుండా మాట్లాడకుండా 2 రోజులు ట్రైనింగ్ అనేది మొత్తం దాని గురించి వివరంగా చెప్తే మొత్తం మనకంటూ మనం మైండ్ మార్చుకోవాలి, మనం ఏదైతే అనుకుంటామో మనము అదే అవుతాము అని చెప్పేసి ఆ పాయింట్లన్నీ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఏదైనా మనం ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ అనేది మనం ఏది అనుకుంటే అదే మనం చెప్తే చెయ్యాలి అనే పాయింట్స్. ప్లస్ మనం ఏ కలర్ గ్లాస్ కళ్ళద్దాలు ఏ కళ్ళద్దాలు అయితే పెట్టుకుంటాం మనకు అదే విధంగా ఆ రంగులోనే కనపడుతుంది అని చెప్పేసి మొత్తం ఇదిగా బాగా పాయింట్ కనెక్ట్ సార్. కానీ వెళ్ళే ముందు మైసూర్ ట్రైనింగ్ కి రావాలి, మైండ్ సెట్ ట్రైనింగ్ కి రావాలంటే 5,000 కట్టాలి, అది ఇది అంటే 5,000 ఎందుకు అబ్బా అవసరమా, ఎందుకు వేస్ట్ గా 5,000, మనం వింటున్నాం కదా మీటింగ్స్, మళ్ళీ అక్కడ పోయి 5,000 ఇచ్చిపోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు అనే మైండ్ లోనే ఉన్నాం సార్ వెళ్ళేదాకా. వెళ్ళిన తర్వాత తెలిసింది 5,000 కాదు, బయట దీనికోసం 30,000, 40,000, 50,000 ఎంత పెట్టినా కూడా మైండ్ సెట్ ట్రైనింగ్ అనేది దొరకదు, ఎంత డబ్బు పెట్టినా కూడా దొరకదు అని చెప్పేసి నాకు అర్థమైంది. దాని వాల్యూ అనేది ఏదైనా కూడా దగ్గరికి పోతే తెలుస్తుంది, దూరంగా ఉంటే ఏం తెలియదు దాని గురించి తెలియనప్పుడు అంతా. నెక్స్ట్ ఇంకొక మాట, సిఎన్సి అందరూ బిజినెస్ చేస్తున్నారు అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేయమంటే అందరం ఎత్తాను సార్. ఎత్తితే ఆ సిఎన్సి చేస్తున్నారంటే చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. చేస్తున్నారంటే
చేస్తున్నారు. కానీ 2వ తారీఖే సిఎన్సి ఎవరు చేస్తున్నారు అని అంటే ఎవరు చేతులు ఎత్తారు. చాలా మంది చాలా డౌన్ అయిపోయాయి అన్ని చేతులు. మెయిన్ ఒక బిజినెస్ మ్యాన్ సిఎన్ సిఎన్సి డే ఫస్ట్ రోజే బిజినెస్ చేసావంటే సిఎన్సి అప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు అని చెప్పేసి ఆ పాయింట్ అర్థమైంది సార్. నెక్స్ట్ ఇంకొకటి, ఎవరైనా కానీ బిజినెస్ నా బిజినెస్ ఇది నాది బిజినెస్ అని చెప్పేసి చేస్తున్న ఇదంటే ఇది ఒకరి మీద అప్లైనర్ మీద కానీ డౌన్ లైన్ మీద కానీ ఆధారపడకూడదు. అప్లైనర్ ఓన్లీ నీకు ఒక దారి చూపించడం వరకే, ఒక ఐడి ఇప్పించి నీకు దారి ఒక ఈ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసినంత వరకే ఉంటారు. కానీ అప్లైనరే వచ్చి మనకి అన్ని చేయాలి అనేది ఇది కాదు. అదే డిపెండెంట్ గా ఉండకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పేసి ఆ పాయింట్లన్నీ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఇంకోటి నెక్స్ట్ గోల్స్ గురించి బాగా చెప్పారు, షార్ట్ టర్మ్ గోల్స్ అని చెప్పేసి. ఆ విధంగా నెక్స్ట్ బూట్ క్యాంప్స్ గురించి, బూట్ క్యాంప్స్ కూడా సార్ నాకు బూట్ క్యాంప్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే మన రెండు రాష్ట్రాల నుంచి కూలి పని చేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ జాబులు చేసుకునే వాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, రైతులు, ప్రైవేట్ జాబ్ వాళ్ళు, నెక్స్ట్ ఆర్మీ ఏంది అసలుకి, పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్లు, డాక్టర్స్, నర్సులు, ఇలా అలా చెప్పుకొని పోతే ఈ రంగంలో ఉన్నారు, ఈ రంగంలో లేరు అని చెప్పడానికి లేదు సార్. ప్రతి రంగం నుంచి ఉన్నారు. వాళ్ళందరిని చూస్తే ఇంకా అసలు డౌట్ పడాల్సిన అవసరం ఎక్కడ కూడా నాకు అనిపించలేదు అస్సలకి. ఇంకా మనకి డౌట్లు ఉంటుంటాయి. ఏంటంటే ఆ బిజినెస్ లో ఇంతమంది వస్తున్నప్పుడు గవర్నమెంట్ జాబులు అంటే ఎంత ఇదిగా ఎన్నిసార్లు ఆలోచిస్తారు. అవన్నీ ఆలోచించుకొని వచ్చిందంటే మనం ఆలోచించడానికి ఏముంది సార్ అసలుకి. ఇంకా ఆలోచిస్తాను అని చెప్పేసి అని చాలా మంది ఇప్పటికీ రాకుండా అలాగనే ఉంటున్నారు. ఈ అవకాశం వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్టు తల మీద నవగ్రహాలు దరిద్రం ఉంటే అది ఎప్పటికీ ఏం చేయలేము, కాశీ పోయినా కూడా ఏం చేయలేము అని చెప్పేసి అని. ఇవన్నీ ఆ బూట్ క్యాంప్స్ అయితే అసలు 10,000 మంది తోటి మొన్న 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 లేటెస్ట్ గా జరిగిన బూట్ క్యాంప్ అయితే సార్ 10,000 మంది తోటి అసలు నిజంగా ఎంత డిసిప్లైన్ గా అసలు ఎంఎస్ఆర్ గారు గురువుకే సాధ్యం అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. మన మన ఇండియాలోనే మన ఉన్న అసోసియేషన్ లో కల్లా ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటేనే ఒక మంచి పేరు. దానికి తగ్గట్టుగానే మన ఉన్న ప్రతి ఒక్క లీడర్ అందరూ కూడా అదే విధంగా డిసిప్లైన్ గా ఎదురు పడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసి అనుకుంటూ, ఇది ఎక్కడ కూడా బయట ఎక్కడ ఇంతవరకు నేను చూడలేదు సార్. ఆ విధంగా అసలు ఎంత అంటే ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఏదైనా బిజినెస్ బయట బిజినెస్ లో ఎవరైనా కూడా చెప్పాలంటే ఏది కూడా చెప్పరు. వీళ్ళకి చెప్తే మనం వీళ్ళు ఎక్కడ ఎదుగుతారో అని చెప్పేసి అని ఇదవుతా ఉంటారు. కానీ ఇందులో ఎవరు అడిగినా కూడా సార్ ఈ విధంగా సార్ అంటే మేడం ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి సార్, ఇలా చేసుకోండి అని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇది బిజినెస్ విన్ టు విన్. ప్రతి ఒక్కరు లీడర్స్ ని ప్రతి ఒక్కరిని గెలిపిస్తే గెలుస్తాము అని చెప్పేసి అని, లైఫ్ లైన్ గెలిస్తేనే మన అప్లైన్స్ లో లైఫ్ ఉందని చెప్పి ఇది గెలుపు ఉందని చెప్పేసి అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరికి హెల్పింగ్ చేస్తూ మంచి సపోర్ట్ చేసుకుంటూ పోతున్నాం సార్. ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ లో ఉండడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ప్లస్ అది మన కొండేపి టీం సురేష్ సార్ గారు మెంటర్ గా ఉంటూ సార్ టీంలో ఉండడం ఇంకా చాలా సంతోషం. అలా చెప్పుకుంటూ పోతే సార్ అసలుగా మేడం వాళ్ళు, బీబీ మేడం 2వ తరగతి చదువుకున్న నేను, నా పేరు బీబీ, 2వ తరగతి చదువుకున్న, 15 సంవత్సరాలు ఒక స్కూల్లో ఆయమ్మగా చేస్తే నాకు 8,000 జీతము. నా లైఫ్ అక్కడ మారుతుంది అనుకున్నాను, ఏం మారలేదు. అదే ఇందులో నేను ప్రాణం పెట్టి పనిచేస్తే 5 సంవత్సరాలు జాయిన్ అయ్యి 5,89,000 తీసుకుంటున్నానంటే ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది సార్. ఎందుకు అని అంటే ఇక్కడ ఎక్కడ కూడా అంత అమౌంట్ తీసుకుని ఎంత ఎంత పెద్ద జాబ్ అయినా కానీ 5 లక్షలు తీసుకునే జాబ్ ఏది లేదు నాకు. అదొక్కటే నాకైతే తెలుసు, అలాగా అనిపించింది. ఇక్కడ చదువుతో సంబంధం లేదని దానికి నిరూపించింది మేడం, బీబీ మేడం. నెక్స్ట్ అదే విధంగా రేపల్లి శ్రీని సార్ ఆరోగ్యం కోసం వచ్చి హార్ట్ పేషెంట్ అయ్యండి మొత్తం ఆరోగ్యం తీసుకొని సార్ కూడా ఒక మంచి లైఫ్ చేసుకుంటున్నారు సార్. అలాగే అంజిబాబు సారు కానీ, భూలక్ష్మి మేడము, వాళ్ళందరిని చూసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా అలాగే చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి నేను చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఇంకోటి మనకి మెయిన్
వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ఐడి తీసుకుంటే ఐడి తీసుకుని వెంటనే మనకు డబ్బులు వస్తాయి, ఏదో జాయిన్ చేయించుకుంటుంటే వస్తాయని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్న మా టీంలో కూడా అడిగారు సార్, మాకు నేను ఎప్పుడు బ్రాంచ్ అవుతా ఏంది అని చెప్పేసి అని. మేడం మీరు వచ్చిన తర్వాత ఎంతమంది జాయిన్ చేయొచ్చారు, ఏది మీ బిజినెస్ ఎంత జరుగుతుంది, ఎన్ని మీటింగ్లకి అటెండ్ అవుతున్నారు, కొత్త వాళ్ళని ఎంతమంది తీసుకొచ్చారంటే ఏం లేదు సార్, లేదు సార్. అలా ఎలాగ వస్తాయి మేడం అని చెప్పేసి అని అన్నాను సార్. అంటే వాళ్ళు తెలియదు అని తెలిసేటట్టు చెప్పామన్నమాట. ఓకే సార్ అని చెప్పేసి అని. మెయిన్ మనకి ఇందులో ఆర్ట్ అంటే ఇది మెయిన్ దీనికి. వెస్టేజ్ బిజినెస్ లో మెయిన్ జూమ్ మీటింగ్స్, సెమినార్స్, ఫ్లోర్ మీటింగ్స్, బూట్ క్యాంప్స్, మైండ్ సెట్ ట్రైనింగ్స్, ఇవన్నీ కంప్లీట్ గా కరెక్ట్ గా చేసుకుంటూ ఇదైతుంటే కొన్ని రోజులు నేర్చుకొని డబ్బు గురించి ఫలితం గురించి ఆశించకుండా కష్టపడితే కష్టపడ్డ వాళ్ళకి పక్కా లైఫ్ అనేది సెట్ మంచి రిజల్ట్ వస్తుంది సార్ అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. నేను ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాను. ఏదైనా ఒక ఇది సార్, మనం ఒక మామిడి చెట్టే ఉంది, మొక్క నాటిన వెంటనే మనం దానికి మొక్క నాటిన వెంటనే మనకి కాయలు కాయాలి, మనకి రావాలని చెప్పేసి అనుకుంటే రాదు కదా. అదే దాన్ని నాటి దాన్ని ఇది దానికి పాలన చేసి నీళ్లు పోసి అది ఇచ్చేసుకుంటూ ఉంటేనే 4 సంవత్సరాలకి ఎంతో దానికి ఒక ఇది వచ్చిన తర్వాత ఫ్రూట్స్ వస్తాయి. అదే విధంగా ఇందులో గట్టిగా జాయిన్ అయిన వెంటనే డబ్బులు అంటే ఇది అవ్వదు కదా. అదే విధంగా ఎప్పుడైనా కూడా మనం పడే కష్టానికి వెస్టేజ్ లో పెట్టే ప్రతి రూపాయి మనం ఎంతైతే పెడుతున్నామో ప్రతి రూపాయికి వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ అని చెప్పేసి ఆ విధంగా మొత్తం ఎంత అయితే ఉందో అది తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా వదలటం లేదు సార్. వెస్టేజ్ బిజినెస్ గురించి తెలియని వాళ్ళే ఆ చూద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి అని అలాగనే ఉంటున్నారు. చేసేవాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి అన్నట్టుగా నేనైతే అలాగే చేసుకుంటూ పోతున్నాను సార్. నా ఒక ఇండియన్ కంపెనీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో చాలా వచ్చాయి సార్ కంపెనీస్ అనేవి. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో కంపెనీస్ చాలా వచ్చాయి. అన్ని ఫేక్ అని అన్నిటితో పోల్చుకుంటే ఇది అవ్వదు. ఎందుకు అని అంటే ప్రతి ఏదైనా ఒక ఒరిజినల్ ఉందంటేనే డూప్లికేట్ అనేది తయారవుతుంది. ఆ ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇప్పుడు 500 నోటే ఉంది, 500 నోటే లేకుండా పోతే ఆ డూప్లికేట్ అని తయారు చేసుకోవడానికి కానీ అవకాశం ఉండదు కదా. సేమ్ అదే విధంగా మన కంపెనీ ఉంది అంటే దీనికి తోడు దీన్ని కాపీ చేసి ఆ డూప్లికేట్స్ అని వస్తున్నాయి. అదే ప్రతి ఒక్కటి. కానీ ఇందులో నీకు రూపాయి కట్టమని చెప్పట్లేదు. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ 9 దేశాల్లో ఉంది, ఐడి ఫ్రీగా ఇస్తానంటే క్వాలిఫికేషన్ అడగట్లేదు. ఇంకా మనం దాంట్లో సందేహపడుతూ చేద్దాంలే చూద్దాంలే అనుకొని అలాగ ఉంటే మనం ఎప్పటికీ గెలవలేం సార్. ఎన్నో నెగిటివ్స్ వస్తుంటాయి. ఆ నెగిటివ్స్ అన్ని పక్కన పెట్టేసి నెగిటివ్స్ అన్ని పక్కన పెట్టేసి మొత్తం ఏదైతే పాజిటివ్ ఉందో అదే తీసుకొని నెగిటివ్ ని వదిలేసి మన లీడర్స్ ఎవరైతే సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారో ఆ సక్సెస్ అయిన లీడర్స్ వెంట తిరుగుతూ నేర్చుకుంటూ ఓర్చుకుంటూ కష్టపడితే ఫలితం అంటూ దక్కుతుందని చెప్పి తెలుసుకొని నేను అలానే చేస్తాను సార్. అందరూ కూడా సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అదే ఇంకొకటి ఏంటంటే కంపెనీ విజన్ అయితే ఎంతో క్లియర్ గా ఉంది. నెక్స్ట్ 2030 నాటికి మన ఇప్పుడు 9 దేశాల్లో ఉన్న కంపెనీ 30 దేశాల్లో విస్తరించడానికి ఆ విజన్ అనేది ఉంది. అదే విధంగా 9,900 కోట్ల టర్న్ ఓవర్ ఇది అవ్వాలని చెప్పేసి అని ఇదిగా ఉంది సార్. టాప్ 10 లో మన ప్రపంచంలోని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ టాప్ 10 లో ఉండాలని చెప్పేసి అని అంత ఇదిగా ముందు చూపుగా ఇది చేస్తుంది. అదే నెక్స్ట్ ఐడి దొరకాలన్నా కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఐడి ఫ్రీగా ఇస్తుంటే ఎవరికి ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ ఐడి దొరకడానికి కూడా వాటికి కూడా క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అడుగుతారు. అప్పుడు ఆ టైంలో చాలా ఇబ్బంది పడాలి. ఐడి అప్పుడు తీసుకోలేదు, తప్పు చేశాను అది ఇది అని చెప్పేసి అని. హలో కిరణ్ సార్. సార్ సార్ కంటిన్యూ సార్. ఎస్ సార్. సార్ కంటిన్యూ చేయండి సార్. వినపడుతుంది, కంటిన్యూ చేయండి సార్. ఒక ఓకే ఓకే సార్. మీరు ఇందులోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఏమన్నా
స్ట్రగుల్ అయ్యారా? ఎట్లా అసలు అంటే ఎస్ సార్. హ్యాపీగా వెళ్ళిపోతుందా? లేదంటే ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు? మీకున్న ఇంట్లో హ్యాపీగా. అంటే ఓకే సార్. హ్యాపీ అనేది ఎవరికి చెప్పండి. హ్యాపీగా చెప్పండి. జరగదు కదా సార్. ఏదైనా ఫలితం అనేది కష్టం లేకుండా వచ్చిందంటే దానికి వాల్యూ ఉండదు. ఇది ఎక్కువ రోజులు నిలవన కూడా నిలబడదు సార్. ఏదైనా కష్టపడితేనే ఇదవుతుంది. నెగిటివ్స్ అనేవి చాలా నెగిటివ్స్ ఎదురవుతాయి సార్. నాకు ఎవరో కాదు, మా బావగారు ఉండేవాళ్ళు ఒంగోలులో. ప్రసన్న మేడం అని ఒకరోజు హోమ్ మీటింగ్ తీసుకెళ్తే ఆ రోజు ఎన్ని 100 క్వశ్చన్స్ దాకా వేశారు సార్. నాకు చూస్తుంటే అలాగుంది. ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు? అప్పుడు దాకా ఉన్న బంధువులందరూ ఆ రోజు అక్కడికి వెళ్తే ఆ హోమ్ మీటింగ్ ఇస్తా చేస్తుంటే ఆ క్వశ్చన్స్ అడగడం చేయడం అసలుకి అంత డౌట్. ఎవరో బయట వాళ్ళు వచ్చి ఏదైనా పనికిరాని వస్తువు ఇస్తున్నా కూడా అదే. ఒక మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు సంతూర్ సబ్బు చూపిస్తుంటే మనం వెంటనే పోయి షాప్ లోకి వెళ్ళి సంతూర్ సబ్బు ఇంట్లో పెట్టుకుంటాం. అది ఎవరికి సంతూర్ సబ్బు కంపెనీ 7 కోట్లు మహేష్ బాబుకి ఇస్తుంది. కానీ అక్కడ తెచ్చుకొని ఆ అనారోగ్యం పాలయ్యి స్కిన్ డాక్టర్స్ అని అదని ఇదని ఎలర్జీ అని తెచ్చుకొని ఇచ్చేసుకుంటాం. అదే మనం తెలిసిన వాళ్ళం ఒక సోపు కొను, ఒక ఆయిల్ డబ్బా కొను, ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి అంటే వినకుండా చేయకుండా 100 క్వశ్చన్స్ వేసి ఆ రోజు ఒక్క ఇది కూడా తీసుకోలేదు సార్ ఇంతవరకు కూడా వాళ్ళు. అలాగ ఉంటారు. చాలా అంటే చాలా నెగిటివ్సే ఎక్కువ అవుతుంటాయి. వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరైతే రెస్పెక్ట్ కూడా ఇవ్వరు సార్. ఒకరోజు మధ్యలో వెళ్తుంటే ఆ హోమ్ మీటింగ్ ఇస్తున్నా సార్. నేను ఇక్కడే పక్కన అద్దంకి పక్కన ఒక ఊర్లో హోమ్ మీటింగ్ ఇస్తుంటే వింటున్నారు వింటున్నారు. ఇవన్నీ మామూలుగా ప్యాడ్స్ డెమో చూపిస్తున్నాం. ఇదైతే మాకు అవసరం లేదు, ఎవరు ఇది వద్దులే పోండి, వద్దులే పో, అది ఇది అని చెప్పేసి మొహాన్ని అనేసరికి అయినా కూడా సరే ఏం కాదు, ఏం కాదు, ఎన్ని వడ్డీతో సహా అన్ని ఇది అవుతాయి. ఎప్పటికైనా ఇదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టే రావాలి, ఎవరిని ఇది అవ్వకూడదు. సక్సెస్ వచ్చిన రోజే వాళ్ళకి ఆ రోజే కనపడుతుంది అని చెప్పేసి అని అలాగే వచ్చాను సార్. చాలా ఫేస్ చేశాను సార్. సార్ సార్, మీరు మామూలుగా ఇప్పుడు ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్ట్ ఈ సేల్స్ లో హిందుస్థాన్ యూనిలివర్ లో జాయిన్ అయి ఉన్నారు కదా? సో అవును అక్కడ సార్. 4.5 year ఏం చేశామంటున్నారు. సో 4.5 year లో అంటే మీకు ఆర్మీ బెటర్ అనిపించిందా, లేదంటే ఇది బెటర్ అనిపించింది సార్? ఆర్మీ నాకు ఆర్మీ అనేది చాలా బెటర్ అంటే చాలా బెటర్ సార్. ఆ ట్రైనింగ్ లో కష్టం ఉంటుంది, కాకపోతే లీవ్స్ వాటికి ఇది అవ్వదు, కానీ డ్యూటీ కానీ రెస్పెక్ట్ కానీ ఆ రెస్పెక్ట్ ఎక్కడ కూడా దొరకవు సార్. ఆ ఇది ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడతామే కానీ పే పరంగా అయితే మామూలు గవర్నమెంట్ జాబ్ లో కూడా ఎవరికి కూడా అంత శాలరీస్ ఉండవు సార్. అంత శాలరీస్ ఉంటాయి అక్కడ ఆర్మీలో కూడా జాబ్స్. శాలరీస్ విధంగా ఇది చేసుకుంటే కాకపోతే మనం సింగిల్ గా అక్కడే ఉండాలి. ఎక్కడికైనా కూడా ఏదైనా పోస్టింగ్ వెళ్ళినా మనం సింగిల్ గా వెళ్ళాలి. ఫ్యామిలీ ఒక్కొక్క ఏరియాలో ఫ్యామిలీ పెట్టుకోవడానికి ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఫ్యామిలీ పెట్టుకోవడానికి ఉండదు. అది జాబ్స్ వచ్చిన వెంటనే మనం అక్కడ లీవ్ వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తాం సార్. ఎంత ఎంజాయ్మెంట్ చేసుకుని వచ్చిన డబ్బు అంతా ఖర్చు పెట్టుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో అలాగే వెళ్తాం. అలాగే గడిచిపోయింది సార్. ఇన్ని సంవత్సరాల్లో రూపాయి పక్కన పెట్టిందంటూ ఏమీ లేదు. ఇందులో అదే వెస్టేజ్ ఇదే కానీ వెస్టేజ్ లో కానీ చేస్తుంటే కోటీశ్వరులు అయిపోయారు అని చెప్పేసి అనిపిస్తుంది సార్ నిజంగా. కానీ ఆ జాబ్ అనే జాబ్ గొప్పదంటే జాబ్ మనం జీతం వరకు బతకడానికి మాత్రం పనికి వస్తుంది, కానీ మన లైఫ్ మారతాయంటే మారవు అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది సార్. సో సేల్స్ లోకి బాగా అంటే STL లో చేసేటప్పుడు బాగా ప్రెషర్ తీసుకొని ఇంకా ఆ టైంలో సో ఇది పరిచయం అయిన తర్వాత ఇంక వెంటనే వెంటనే వచ్చేసారు సార్ రిజైన్ చేసి మామూలు పార్ట్ టైం అవును అట్లా సార్. కొన్ని చేస్తారు. రోజులు పార్ట్ టైం కొన్ని రోజులు చేశాను సార్. ఓకే. ఇంకా మనకి సేల్స్ ఇదంటే ఏదైనా మనకి సేల్స్ టార్గెట్స్ అయిన రోజు శబాష్ శబాష్ చెప్పేవాళ్ళు సార్. అవార్డ్స్ కూడా ఇచ్చారు. అదే చేయని రోజు చేస్తే చెయ్యి, లేకపోతే మానేసి ఈ ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తారు, చేయడానికి మీకు ఎందుకు జీతం ఇవ్వాలి అని చెప్పేసి అని అనేవాళ్ళు సార్. అదే సార్ మనకు మనం ఇందులో వెస్టేజ్ కే ప్రాణం పెట్టి అదే కష్టం మీద వెస్టేజ్ లో ప్రాణం పెట్టి పని చేస్తే మంచి లైఫ్ ఉందని చెప్పేసి నేను ఒక్కడిని ఇంతవరకు మనం ఏదైనా కష్టపడేది మన పిల్లల కోసం అని చెప్పేసి అర్థమయ్యి ఇందులో ఎందుకు చేయాలి, ఇదే కష్టం, ఇక్కడ పడే కష్టం ఏదో ఇందులో వెస్టేజ్ లో కానీ ఒక 2 సంవత్సరాలు గట్టిగా కానీ వెస్టేజ్ కానీ ఇచ్చేస్తే మనకి మన లైఫ్ 3 తరాలు మన పిల్లలు అంటూ మన ఫ్యామిలీ అంటూ మంచి పొజిషన్ లో ఉంటామని చెప్పేసి అర్థమయ్యి అవన్నీ కూడా పక్కన పెట్టేసి మన మొత్తం ఫుల్ టైం వెస్టేజ్ కే కేటాయించి చేస్తున్నాను సార్. సూపర్ సార్, మీ టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. సార్ ఒకసారి శ్రావణ్ సార్ అని చెప్పేసి సార్ ఉన్నారు సార్. శ్రావణ్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. శ్రావణ్ సార్ కుమార్ సార్. కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి సార్, కృష్ణ సార్ తోటి సార్. కృష్ణ సార్. సార్ శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, రాత్రి జర్నీలో ఉండే వల్ల నేను రిసీవ్ ఓకే చేసుకోలేదు సార్, సార్. ఇబ్బంది ఏం సారీ లేదు సార్. సార్, ఇబ్బంది ఏం లేదు సార్. నేనే చెప్పాలి సార్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం మాట్లాడుతాను, తడబడతా ఇంతవరకు నేను ఇప్పుడు ఇంత మాట్లాడింది లేదు సార్. నిజంగా చెప్పాలంటే నిన్న కూడా ఇక మా ఈ టీంలో జూమ్ ఇవ్వమంటే నేను సరేలే ఇస్తాను మేడం అని చెప్పేసి అన్నాను. కానీ ఏంటంటే మాట్లాడడం చాలా తక్కువ సార్, మాట్లాడలేను. అది కూడా సరే మనం చెప్పాలి, వద్దు అలాగనే ఉంటే ఉండదని చెప్పేసి అని. అందుకే సార్ నా మాటలు ఏమన్నా తప్పుగా అనిపించినా, కొంచెం ఎవరికన్నా బాధ అనిపించినా నిజంగా నేను సారీ చెప్తున్నాను సార్. సారీ, నేను సగం మధ్యలో జాయిన్ అయ్యాను, వెళ్ళలేకపోయాను. సార్ కృష్ణ సార్ బేసిక్ గా మీరు చాలా బాగా చెప్పారు సార్. అంటే ఆర్మీ నుంచి వచ్చారు కదా, మీ డిసిప్లిన్ అక్కడ ఎలా ఉంటుంది అంతే డిసిప్లిన్ చెప్పారు. అసలు ఏమి అందులో మధ్యలో మీరు ఏమి కన్ఫ్యూజ్ అయ్యింది లేదు, చాలా క్లారిటీగా చెప్పారు, నిదానంగా చెప్పారు. ప్రతి వర్డ్ మాకు అర్థమైంది. మీరు ఆర్మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ సేల్స్ లో చేసి వెస్టేజ్ లకి ఎలా వచ్చారు, చాలా మీ ప్రాసెస్ చాలా బాగా చెప్పారు సార్. మీ హార్డ్ వర్క్ అంతా చెప్పారు, చాలా నీట్గా ఉంది సార్. అదేం లేదు, మీరు హ్యాపీగా బాగా చెప్పారు. మీరు అట్లా అనుకుంటున్నారు కానీ చాలా బాగా చెప్పారు. సార్ మధ్యలో సార్ వాళ్ళు కొంచెం బిజీగా ఉండి మధ్యలో ఎంటర్ అయ్యారులేండి. సార్ ఓకే సార్, ఎస్ సార్. కృష్ణ సార్, మీరు ఒక ఆర్మీ జవాన్ గా చేసి అయినా కానీ ఖాళీగా ఉండకుండా నేను అంటూ ఒక సమాజానికి నేను కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి, నేను కూడా ఏదో ఒక మనిషికి ఒక ఇంపార్టెంట్ అంటే మన విస్టేజ్ లో ఆరోగ్యం ఆదాయం ఉందని తెలుసుకొని ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని ఇస్తూ వెళ్తున్నారు సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్. మీరు ఒక ఆర్మీగా చేసి రిటైర్డ్ అయ్యి కూడా ఖాళీగా ఉండకుండా చేస్తున్నారంటే మాకు అదే గొప్పతనం సార్. మేము అలా ఇన్స్పిరేషన్ అయ్యి వెళ్తున్నాం సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్. నేను చెప్పడానికి లేదు, ఎందుకంటే సగం మధ్యలో జాయిన్ అయి ఉన్నాను, మేము వినకుండా చెప్పడానికి కాబట్టి. సో ఇది ఆల్రెడీ సెకండ్ టైం జూమ్ అన్నారు, నాకు తెలిసి బాగా చెప్పుంటారు. ఎందుకంటే మన వెస్టేజ్ లో మాట్లాడాలంటేనే మనం మాట్లాడితేనే మనం ముందుకెళ్తాం సార్, మాట్లాడకపోతే ముందుకెళ్ళాము. కాబట్టి అందుకనే సార్ ఏదైనా తప్పైనా కొంచెం నిదానమైనా కూడా నేర్చుకోవాలని చెప్పేసి నేను చేస్తాను సార్. సార్ ఒక బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అయ్యి ఇంకా ఇలాగే ముందుకు వెళ్తున్నారు సార్. అంటే నాకు ఒక సామెత లాగా అంటారు, తినగా వేప తీయగా ఉంటది, స్టార్టింగ్ చేదుగా ఉంటది అంటారు. కానీ అలాగే మన వెస్టేజ్ లో స్టార్టింగ్ పీరియడ్ నుంచి చిన్నగా నేర్చుకుంటూ ఈ రోజు నేను కూడా ఇలా మాట్లాడుతున్నాను అంటే మన అప్లైనర్స్ మన యొక్క కంపెనీ యొక్క సిస్టాన్ని అర్థం చేసుకొని ఏదైనా సరే ముందుకెళ్ళి ఎదగాలి అంటే మనం మాట్లాడాలి. మాట యొక్క తీరే మనల్ని నడిపిస్తుంది. ఒక పర్సన్ కి మన స్టేజ్ యొక్క గొప్పతనం తెలియజేయాలంటే మనం మాట్లాడాలి. అదే మాట్లాడకపోతే ఈరోజు మన ఒక్కొక్క లీడర్ గాని ఈ స్థాయిలో ఉండరు కదా. అవును సార్. మోటివేషన్ చేయాలన్నా మాట్లాడాలి. మనం మోటివేషన్ అవుతామన్నా మాట తీరుని బట్టే ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ అయినా ఎవరైనా సరే, ఒక ముఖేష్ అంబానీ గాని, ధీరుభాయ్ అంబానీ గాని, రతన్ టాటా గాని, ఎవరైనా సరే ఈ రోజు ఇలా ఉన్నారంటే వాళ్ళు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక సక్సెస్ వేలో మాట్లాడుతూ ముందుకెళ్లారు కాబట్టి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్తున్నాం సార్. మిమ్మల్ని కూడా మన ఇండియన్ ఆర్మీ జవాన్ అంటే చాలా వండర్ఫుల్, చాలా అంటే మాకు బాగా ఇష్టం. అలాగే మన కొండేపు టీంలో కూడా అలాగే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మన టీంలో కూడా ఎక్స్ ఆర్మీ కోటేశ్వరరావు సారు, సింగరాయకొండ సారు కూడా డిసైడ్ వర్క్ చేస్తున్నారు. అలాంటి గ్రేట్ లీడర్స్ చాలా మంది ఉన్నారు సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్తున్నాం. ఇలాగే సెషన్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్ సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. మిస్ చేశాను, సారీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. కంటిన్యూ చేస్తాను సార్. ఓకే సార్, రైట్ సార్. కృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. సో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్ కొంతమంది. తప్పకుండా సార్. లీడర్స్ మీ ఫీడ్బ్యాక్ చెప్పాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయండి. సో ఒక 4 members హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ లోపు 1 by 1
ఇన్వైట్ చేద్దాము. సో రియల్మీ C61 సార్, ఎవరు ఇది నేమ్ లేదు, ఒకసారి మీకు అన్మ్యూట్ ఇస్తున్నాము, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్, ఈరోజు మాట్లాడండి. మీరు ఇచ్చిన సెక్షన్ బాగా మాకు నచ్చింది సార్. మీరు పడ్డ బాధలు, మీరు అనుభవించిన బాధలు మాకు అర్థమైనాయి సార్. మీరు ఈ వెస్టేజ్లోకి ఎలా వచ్చారో కూడా మాకు చెప్పారు సార్. ఎస్ సార్. సార్ బాగుంది సార్ మీ స్పీచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు సార్. మంచి వాయిస్ ఉంది, నేర్చుకోండి సార్. డౌట్లు పెట్టుకోవాల్సిన ఇదే లేదు సార్. ఎందుకు అని అంటే గవర్నమెంట్ జాబ్లో ఎంతమందో చేస్తున్నారు సార్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఒక్కసారి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని చేసుకుంటూ పోవచ్చు సార్. అసలుకి దీంట్లో ఆలోచించడానికి ఏం లేదు సార్. ఇంకా వెతికేది, సెర్చింగ్ చేసే ఇదే చేసుకొని టైం వేస్ట్ చేసుకునేదే వద్దు సార్. ఎవరైనా కూడా నాది ఒక విన్నపం, అది రిక్వెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు తొందరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మీరు కూడా అలానే త్వరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. నెక్స్ట్ రమణమ్మ మేడం, కట్టా రమణమ్మ మేడం, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణ మేడం. సార్ తో మాట్లాడండి, కృష్ణ సార్ తోటి. కృష్ణ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు బాగా మంచి స్పీచ్ ఇచ్చారు సార్. పొద్దున్నే మీరు ఆర్మీలో ఉండి కూడా అక్కడ చేస్తూ కూడా దీంట్లో మేడం కూడా మీరు కనెక్ట్ అయ్యారు. మీరు మేడం అన్నానికి తీసుకురావడానికి వచ్చినప్పుడు మీరు అక్కడ కనెక్ట్ అయ్యారు సార్. నాకు నచ్చింది బాగా. మాకు కూడా Yes, మా madam. సార్ కూడా అలా ఎప్పుడు కనెక్ట్ అవుతాడా, ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాను సార్. నేను ఈ రోజు మీ యొక్క Okay, madam. మా సార్ కూడా బాగా విన్నాడు సార్ ఈ రోజు కూర్చొని. అదే Okay, చెప్తున్నాడు, madam. చూడు నేను సారు ఇంత ఆర్మీలో చేస్తున్నాడా, నమ్మచ్చు సార్ అంటున్నాడు. నమ్మచ్చు, వినండి ఒకసారి, మేము మీ ముందే కదా పెట్టాను అని చెప్పి అన్నాను సార్ నేను. ఓకే మేడం. సార్ నమ్మడానికి ఇంకా ఏమి లేదు సార్. చాలా మంది గవర్నమెంట్ జాబ్లలో నేను ఒక్కరిని కాదు సార్, చాలా మంది ఉన్నారు. మీకు సరౌండింగ్ లో కూడా కొంటారు చూడండి సార్. టీచర్స్ కానీ, ఎంఆర్ఓలు, వీళ్ళందరూ గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబ్, ప్రతి ఒక్కరు సార్ నమ్మాలి సార్. 22 సంవత్సరాల కంపెనీ, 22 సంవత్సరాలు అయింది సార్ కంపెనీ పుట్టి. ఇంకా డౌట్లు పెట్టుకున్నారంటే ఇంకేమీ లేదు సార్. అసలు అయినా కూడా మనం ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. సార్ మా సార్ మేము గవర్నమెంట్ జాబ్ సార్, ఏపీఎస్ఆర్టీసీ డ్రైవరు. ఓకే ఓకే మేము మేడం. చాలా ఇబ్బందులు పడి ఇట్లా మేము ఉన్నాం సార్. ఈ యొక్క వెస్టేజ్లు నేను పట్టుకొని నేను దీన్ని బాగా కనెక్ట్ అయ్యి చెయ్యాలని నా ప్రాణం పెట్టి చేస్తున్నాను సార్. దీంట్లో నేను గోల్ పెట్టుకున్నాను. అంటే అవును నాకు మేడం, చాలా బాగా కష్టపడి చేస్తున్నారు మేడం మీరు. గోల్ పెట్టుకున్నాను సార్. నేను అప్పులు Yes, ma'am. తీర్చుకోవాలి అని చెప్పి అవును మేడం. నేను దీంట్లో వర్క్ చేస్తున్నాను సార్. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్. మా సార్ అంటాడు, నేను ఫస్ట్ నేను కనెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు నాకు బాగా అర్థం అవుతుంది, నువ్వు ఇట్లా చేస్తుంటే ఆడ మనిషి నువ్వు కష్టపడుతున్నావని నన్ను అంటున్నాడు సార్ మా సారు. నాకు అది నచ్చింది ఆ మాట. ఇంకా అంటే కూడా సార్ నేను కూడా కనెక్ట్ అయిపోయారు మేడం. మీకు సపోర్ట్ కూడా, ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్ కూడా. సపోర్ట్ ఉంది సార్. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఎస్ మేడం. అలా సార్ నేను దీన్ని ఉండి ప్రాణం పెట్టి చేసి నేను గోల్ పెట్టుకొని చేస్తున్నాను సార్. మీలాగా నేను కూడా చెయ్యాలి. ఇంకా మేడం కూడా మీరు నిజంగా ఎంత కనెక్ట్ అయ్యారంటే చాలా వండర్ సార్. నిజంగా థ్యాంక్ యూ సార్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకొక మాట, యాక్చువల్ గా నేను కనెక్ట్ అయ్యానంటే నాకు 2021లో యాక్చువల్ గా ఇది వెస్టేజ్ పరిచయం అయింది మేడం. సార్ ఓన్లీ వెస్టేజ్ అని పేరే తెలుసు కానీ దాని గురించి అసలు వెస్టేజ్ గురించి తెలియదు మేడం. ఎంఎస్ఆర్ గురూజీ, పిఎస్ఆర్ గురూజీ అయితే కరెక్ట్ గుర్తుండి ఇంకా 2-3 వచ్చారు. ఇక్కడ అర్థంలో చిన్న ఒక 10 మంది తోటి కరోనా టైంలో మేడం ఫుల్ గా హెడ్ఏక్, ఫీవర్, జలుబు చేసి ఉంటే మా ఫ్రెండ్ ఒక అతను ఆ ఫోన్ మీద ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. చెప్పాలంటే వెళ్ళు సార్ తను రాలేదు, వెళ్ళమంటే ఆ అడ్రస్ చెప్తే వెళ్ళి కూర్చొని వింటున్నానే కానీ సార్ వాళ్ళు చెప్తాను ఏం చెప్తాను నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, ఫీవర్, జలుబు, తలనొప్పిగా ఉండి బాగా ఇబ్బందిగా ఉంటూ అలాగే ఉన్నాను. అయిపోతే చాలు అనుకుని ఇదిలో అయిపోయింది, వెళ్ళిపోయాను. ఆధార్ కార్డ్ ఇచ్చేసాను మేడం. ఐడి వేసుకున్నారు. కానీ ప్రోడక్ట్స్ చూస్తే రేట్లు చూసి నేను ఇది అనుకున్నాను.
కానీ మనకి క్యాంటీన్లో, ఆర్మీ క్యాంటీన్లో నాకు రేటు బయట కంటే కూడా చాలా తక్కువ వస్తాయి మేడం. అయినా కూడా అవును ఎందుకు సార్. అబ్బా మనకు అవసరం అని చెప్పేసి నా బుక్ చూసి ఇదయ్యాను. సరే ఇంకంతే. తర్వాత తను నన్ను ఫాలోఅప్ చేయలేదు. ఫోన్లో నెక్స్ట్ ఏ రోజు అడగలేదు. ప్రతి ఒక్కరు మనం చేసే లీడర్స్ చేసే తప్పు ఇది. ఇలాంటి తప్పు ఎవరు చేయొద్దు సార్. ఐడి వేసిన ఒకసారి హోమ్ మీటింగ్ ఇచ్చామంటే వాళ్ళు ఫాలోఅప్ చేసి ఫస్ట్ 1-2 రోజుల్లోనే ప్రోడక్ట్ ఇంటికి పంపించేలాగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక సబ్ అయినా పేస్ట్ అయినా ఏదో ఒకటి ప్రోడక్ట్ ఇవ్వకుండా ఒక 4 రోజులు 5 రోజులు అయిపోయినా కూడా వేరే వాళ్ళు వచ్చి మనం హోమ్ మీటింగ్ ఇస్తాం, వేరే వాళ్ళు ఐడీలు వేసుకొని పోతాం సార్. అలా చాలా జరిగిపోయినాయి సార్ మాకు. అలాంటి తప్పు ఎవరు చేయొద్దు. అది తప్పు ఎవరు కూడా చేయొద్దు సార్. ఆ మాత్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమణమ్మ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. సార్ రమణమ్మ మేడం గ్రేట్ లీడరు. యాక్చువల్గా సారు సపోర్ట్ లేదని అప్పుడప్పుడు అంటుంటారు. బట్ సార్ సపోర్ట్ వచ్చిందంటే మేడం వల్ల సన్ కొడుకు కార్తీక్ అని చెప్పేసి సార్ కూడా చేస్తున్నాడు. ఓకే సార్. మేడం గారు తెలియకుండానే స్లో పాయిజన్ లాగా వాళ్ళ కొడుకును దింపింది, చిన్నగా వాళ్ళ హస్బెండ్ కూడా దింపడానికి రెడీగా ఉంది సార్. ఫ్యామిలీ మొత్తాన్ని నాకు తెలిసి 1 year లో ఫ్యామిలీ మొత్తాన్ని దింపేసి వెస్టేజ్ లో ఫుల్ టైమ్ ఫ్యామిలీ మొత్తం చేసినట్టుగా ఉన్నారు. థ్యాంక్ యూ రమణ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఇంకా డెవలప్ అవ్వాలి. నిజంగా మీ పట్టుదలే, మీ హార్డ్ వర్క్, మీ పట్టుదలే మీ ఫ్యామిలీని కూడా చేంజ్ చేసి మీ వెనకాల నడవడానికి ఆల్రెడీ మేడం గారు ఇందులో ఎర్న్ చేస్తున్నారు సార్. సిల్వర్ మేడం. అవును సార్. మీరు మేడం గారు కూడా జూమ్ విన్నాను సార్ నేను. బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. మేడం గారు హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేను ఐడి చేసాను. మా సారు శ్రావణ్ సార్, కిరణ్ సార్, బ్రహ్మి సార్ వాళ్ళు నాకు నేర్పిన విద్య, వాళ్ళు చెప్పే మాటలు విని నేను దీనిలో బాగా నేను చేస్తున్నాను. ఎస్ మేడం. థ్యాంక్ యూ రమణ మేడం. గ్రేట్ ఫీడ్బ్యాక్. గోల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని తొందరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్ రీచ్ అవ్వాలని, మీ ఇంకా పెద్ద చెక్కు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమణ మేడం. గ్రేట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. డి సునీత మేడం, గుడ్ మార్నింగ్. డి సునీత సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి మేడం, కృష్ణ సార్ తోటి. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ సార్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కన్నా కూడా మీకు సెల్యూట్ సార్. నాకు ఇండియా నాకు చాలా చాలా ఇష్టం సార్. ఎందుకంటే రియల్ గా అక్కడ చూడకపోయినా టీవీలో అలా ఏమైనా యుద్ధాలు జరిగినప్పుడు మీరు ఎంత ట్రబుల్స్ చేస్తా ఉంటారు అవన్నీ చూస్తా ఉంటారు. నిజంగా అసలు ఇలాంటి వాళ్ళు లేకపోతే మేము ఇక్కడ ఉండం కదా, ఇంత ప్రశాంతతగా ఇంత సేఫ్ గా అని అనిపిస్తుంది సార్. ఈ జవాన్ టు వెస్టేజ్ బిజినెస్ అనేసరికి నేను రాత్రే ఫిక్స్ అయ్యింది సార్, ఏదో ఒక మాట మీతో మాట్లాడాలి అని. నిజంగా నాకు చాలా చాలా ఇష్టం ఆర్మీ అంటే. అక్కడ ఎంత హార్డ్ వర్క్ చేసి మీరు ఫ్యామిలీ కోసం వచ్చారో, దీంట్లో ఈ వెస్టేజ్ బిజినెస్ లో కూడా మీరు ఒక ఆర్మీని తయారు చేస్తారు. ఫస్ట్ టైం అయినా కూడా మీరు చాలా బాగా చెప్పారు. మీరు పడ్డ ట్రబుల్స్ కానీ, మీరు హోమ్ మీటింగ్ ఇచ్చేటప్పుడు అయిన వాళ్ళు సొంత వాళ్ళే అసలు నమ్మరు సార్. మనం బయట వాళ్ళే మనం వాళ్ళు కొనుక్కుంటే మనకి ఎంతో కోట్లు పడిపోతాయి అకౌంట్ లో అని చెప్పేసి ఫీలింగ్ ఉంటది మేడం. మీరు అలా ఏమి అనుకోవచ్చు సార్. మీకు దేవుడు మంచి టీం ని, ఆర్మీని రెడీ చేసి పెట్టుంటారు. మీరు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ఆర్మీ ఈ వెస్టేజ్ లోకి వచ్చారో అప్పుడే మీరు సక్సెస్ అయినట్టు సార్. కాకపోతే కొంచెం టైం పట్టింది, కొత్త కదా మనం. దీనిలో ఎలా పబ్లిక్ ఎలా మాట్లాడాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్ తో ఉంటారు కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది. కానీ సక్సెస్ అనేది భగవంతుడు మనకి అక్కడ పెట్టుంటాడు ఒక 1 year 2 year తర్వాత. మీరు దానికోసం ప్రయత్నించండి సార్. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇది చాలా సంతోషం మేడం. చాలా అండ. మీరు కూడా అదే విధంగా తొందరగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి వాయిస్ ఉంది మేడం మీ దగ్గర, మంచి ఇది ఉంది మేడం. మీరు తొందరగానే సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం వెరీ మచ్. థ్యాంక్ యూ సునీత మేడం. గ్రేట్ ఫీడ్బ్యాక్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కోటేశ్వర సార్, హేమా కోటేశ్వర సార్. హేమా కోటేశ్వర సార్, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. కోటేశ్వర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. కృష్ణ సార్తో మాట్లాడండి. కృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినవి మాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఎందుకంటే నేను కూడా ఒక సిఆర్పిఎఫ్ నుంచి వచ్చాను సార్. ఎస్ సార్. నేను కూడా మార్నింగ్ నేను సార్. కూడా విఆర్ఎస్ వచ్చాను సార్. మీ చెప్పిన Okay, sir. ఉదంపూరు ఈ ట్రావెల్స్ ఈ సెలవు నుంచి వచ్చిన తర్వాత మళ్ళా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ కళ్ళల్లో నీళ్లు ఇవన్నీ బాగా Yes, sir. గుర్తుకొచ్చాయి సార్. ఎస్ సార్. తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ సార్. నేను సిగ్నల్ వల్ల Okay. మేము ఒక రిజర్వ్ Okay, గా ఒక రూమ్ లోనే బందీ అయిపోయి అవును సార్. మొత్తం ఓపెన్ చేయకుండా అట్లా అసలు మనం పబ్లిక్కే దూరంగా ఉంటాము. అవును సార్. దానికి తగ్గట్టు మేము సిగ్నల్ కాబట్టి ఇంకా మేము అసలు మిగతా వాళ్ళతో కూడా కనెక్ట్ లేకుండా ఒక రూమ్ లో బంధించబడి అవన్నీ ఏమైనా సీక్రెట్స్ వాళ్ళకి చెప్పకూడదు, బయట వాళ్ళకి అవును. చెప్పకూడదు అనే విధంతో Yes. ఆ రిజర్వ్ మైండ్ తో ఉన్నాం సార్. ఎస్ సార్. ఇప్పటికీ అలాగే ఉండిపోయింది మాది. అవును సార్. నేను కూడా రీసెంట్లీ మన శ్రావణ్ సారు, కొండమ్మ మేడం, సునీత మేడం వారి వలన ఎస్టీజీలోకి వచ్చాను సార్. ఓకే సార్. జర్నీ స్టార్ట్ చేసాము. కానీ పబ్లిక్ అది మాత్రం కరెక్టే సార్. మనకు పిలిస్తే ఎవరు రావడం లేదు. అదే సార్ మనకి టికెట్స్ గెలిచిన రోజు వస్తారు సార్. అదే సార్ టికెట్స్ వేస్తున్నాము. మన బూట్ క్యాంప్ కూడా టికెట్స్ వేసాను సార్. ఎస్ సార్. నాకు బాగా ఇన్స్పైర్ అయ్యేది బ్రహ్మయ్య సార్ గురించి సార్. బ్రహ్మయ్య చూసి నేను ఎస్ ఇన్స్పైర్ సార్. అయ్యాను సార్. సార్ పిలుస్తా ఉన్నాడు మొన్న నాకు, కానీ సార్ దగ్గరికి వెళ్ళేదానికే నాకు భలే షేమ్ అనిపించింది సార్. ఎందుకంటే నేను ఎన్ని టికెట్లు వేసానో జనాలు ఎవరు రాలేదు సార్ నా దగ్గరికి. ఓకే ఇలా సార్. అది ఎందుకు మన సక్సెస్ కి ఒక ఫస్ట్ తొలి మెట్టు అనుకోవాలి సార్. అవును ఎవరోడికి సార్. వెంటనే నెక్స్ట్ పిలిస్తే రారు సార్. బూట్ క్యాంప్ కి జీరో టైంలో వస్తాం అని చెప్పేసి జీరో టైంలో హ్యాండ్ ఇస్తారు సార్. అలాగనే ఉంటుంది. కానీ అవన్నీ మీరు పట్టించుకోవాలి సార్. సక్సెస్ అనేది మీరు బిలీవ్ చేసి వచ్చారు కదా సార్ వెస్టేజ్ కి. మనం నమ్మి అవును సార్. ఉంటే చాలు సార్. జర్నీ చేస్తే చాలు. సక్సెస్ అనేది ఉంటుంది సార్ 100%. అవును సార్. అవును సార్. అవును సార్. రాత్రి వరకు అందరూ వస్తామన్నారు. ఉదయం ఫోన్లు చేస్తుంటే ఎవరు అటెండ్ కాలేదు సార్. అలాగే ఉంటారు సార్. అలాంటి ఏమి పెట్టుకోవచ్చు సార్ అప్పటి నుంచి మైండ్ లో. ఒక ఏదో ఛాలెంజ్ ఒక గా రోజు వాళ్ళే తీసుకొని వస్తారు. సార్ Yes, అప్పటి sir. నుంచి ఒక ఛాలెంజ్ గా తీసుకొని వెళ్తున్నాను సార్. థ్యాంక్ Yes, యూ sir. సార్. మీరు చెప్పినవన్నీ మాకు మళ్ళా గుర్తుకొచ్చాయి. మీరు కూడా వెస్టీజ్ లో ఎదగాలని, మేము కూడా ఓకే సార్. ముందు అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సార్. యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మన ఆ కొండేపి టీమ్ లో కూడా ఆర్మీ టీం అనేది ఒక టీం తయారు చేయాలి సార్. అందరం కలిసి సార్ కంపల్సరీ సార్. సక్సెస్ అవ్వాలి సార్. 100% సక్సెస్ అవ్వాలి సార్. ఓకే థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటేశ్వర సార్. సార్ అన్నట్టు, కృష్ణ సార్ అన్నట్టు ఆర్మీ వాళ్ళు అందరూ కలిసి ఒక మంచి టీం అవ్వాలి. ఇన్స్పిరేషన్ Thank you, గా sir. ఉండాలి. టీం అవ్వాలి ఎంతమంది కదా సార్. ఆర్మీ టీం వాళ్ళు తయారు చేయాలి సార్. ఆర్మీ టీం అనేది Yes, yes, తయారు చేయాలి. Yes, sir. మంచి టీం తయారు చేయాలి. మీ ఆర్మీలో వర్క్ చేసిన వాళ్ళు, సిఆర్పిఎఫ్ కానీ ఇట్లా వర్క్ చేసిన వాళ్ళందరూ మంచి టీం ఒకటి. అంటే మీరు చాలా ఇన్స్పిరేషన్ ఉంటారు కాబట్టి మిమ్మల్ని చూసి చాలా మంది వస్తారు. సో మంచి మాట చెప్పారు కృష్ణ సారు. Thank you, sir. కోటేశ్వర్ సార్ ఆల్ ది బెస్ట్ సార్. మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. Thank you, సార్ తో మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వసంత మేడం అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. వసంత మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వసంత మేడం. Good సార్ తో morning, మాట్లాడండి. కృష్ణ సార్. సార్ కృష్ణ సార్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్. నేను కూడా మా సార్ కూడా సిఆర్పిఎఫ్ సార్. ఓకే మేడం. మీరు చెప్పిన కష్టం అంతా నేను మా సార్లో చూశాను. ఎస్ మేడం. తను ఎంత కష్టపడి మీరు ఎంత కష్టపడ్డాడో తను కూడా అదే సేమ్. అట్లే Yes, ఫ్యామిలీ madam. పెట్టి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ స్ట్రగుల్ అయ్యేవాడు సార్. అదే మేడం. ఆ వెళ్ళే టైంలో పిల్లలు ఎంత అర్థం చేసుకుంటారంటే ఆ విధంగా ఉన్నారు మేడం. అసలుకి చాలా ఆశ్చర్యం వేస్తే మనమే కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే ఆశ్చర్యం వేసింది మేడం. పిల్లల్ని చూస్తే ఆ విధంగా ఉంటారనమాట. అవును సార్ సేమ్. మీరు ఎంత కష్టపడ్డారో ఫస్ట్ నేను చెప్పారు సార్. అక్కడ హోమ్ మీటింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అవును మేడం. నేను కూడా జాయిన్ అయ్యాను సార్. నేను కష్టపడుతున్నాను ముందుకెళ్ళాలని. ఓకే మేడం. సిస్టమ్ని నమ్ముకొని ఉంటే చాలు మేడం. సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం కష్టం చేసిన దాన్ని ఆ రిజల్ట్ అనేది
మనకు తెలియకుండానే వస్తుంది మేడం. కష్టపడుతూ పోతుంటే చాలు, రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు మనకి వెంట వస్తుంది. అవును సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వసంత మేడం. ఈరోజు సార్ మనోళ్ళు ఆర్మీ లో వర్క్ చేస్తున్న వాళ్ళు మేడమ్స్ కానీ లేదంటే వాళ్ళ హస్బెండ్స్ కానీ సో అందరూ మంచిగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అంటే కొంతమందికి తెలియదు ఎవరెవరు ఇందులో వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని తెలియదు. బట్ అవునవును ఇప్పుడు సార్. కొత్తగా కోటేశ్వర సార్ కానీ వసంత మేడం వాళ్ళు కోటేశ్వర respond సారు మా సారు కలిసి చేశారు సార్ వర్క్. ఓకే మేడం. ఇబ్బంది ఏం లేదు మేడం. సో ఇలాంటి సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఇలా ఇప్పుడు మన టీమ్ లో ఇక్కడ 3 మెంబర్స్ చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు నిజంగా వెస్టేజ్ లోకి వచ్చి దాని గొప్పతనం తెలుసుకుని అలాంటి వాళ్ళు ఉంటే సో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆర్మీలో చాలా డిసిప్లైన్డ్ గా, చాలా పద్ధతిగా, చాలా హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇది కూడా హార్డ్ వర్క్ చేయాలి. వర్క్ చేయకుండా రాదు. చాలా హార్డ్ వర్క్ చేయాలి. Yes, sir. అలానే Yes, sir. డిసిప్లైన్ గా ఉండాలి. ఇంకా చాలా ఆర్మీలో ఎంత డిసిప్లైన్ గా ఉంటామో ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ డిసిప్లైన్ ఉంటేనే వాల్యూస్ తో ఉంటేనే ఈ సిస్టమ్ లో ముందుకు వెళ్తుంటాము. అలాంటి వాళ్ళు ఇక్కడ రావటం వల్ల ఆటోమేటిక్ మీరు వాల్యూస్ ఉంటాయి, సిస్టమ్ ని ఫాలో అవుతుంటారు, నిజంగా డెవలప్ అవుతారు. బట్ మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు, మేము కొంతమంది నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇందులో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వసంత మేడం, గ్రేట్ ఫీడ్బ్యాక్. మీరు కూడా మీ ఏవైతే గోల్స్ ఉన్నాయో ఖచ్చితంగా అచీవ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మహేశ్వరి మేడం యూట్యూబ్ నుంచి. మహేశ్వరి మేడం గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. మహేశ్వరి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేశ్వరి మేడం, మాట్లాడండి మేడం కృష్ణ సార్ తోటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆర్మీ నుంచి వచ్చి కూడా మీరు ఇంత మేడం, good దీంట్లో morning, మేడం. జాయిన్ అయ్యి చేస్తురని చాలా గ్రేట్ సార్ మీరు. థ్యాంక్ యూ మేడం. అసలు ఆర్మీ పోయి కూడా ఇలా ఎలా జాయిన్ అయ్యింది సార్? అది ఆ టైం అంటే చెప్తారు కదా మేడం గురువు గారు, ఆ, ఆ టైం వచ్చింది కాబట్టి వచ్చాను మేడం. ఎవరైనా ఎంత పిలిచి ఏం చేసినా కూడా ఆ టైం వస్తే తనంతటా అదే వస్తుంది అని చెప్పేసి అలాగే ఎంత వచ్చాను మేడం. మందికైనా ప్లాన్ చెప్తే మీకు ఎంత వస్తుంది, మీరు ఏం చేస్తురు, మీకెంత బెనిఫిట్ ఉంటది అని అనేది చెప్తురు సార్. కానీ అవును మేడం. జాయిన్ అవ్వడానికి ఎవరు ముందుకు రారు సార్. అవును మేడం. అందరికీ చెప్పి 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 సరే వాళ్ళే వస్తారు, మనం పిలిస్తే ఎప్పుడైనా రారు, గెలిస్తే తప్పకుండా వస్తారనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం సార్. అలాగనే వెళ్ళండి మేడం. నెగిటివ్స్ తీసుకోవద్దు మేడం. నెగిటివ్స్ తీసుకొని వాళ్ళు ఐడియా లేదని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. మనం ఓకే ఓకే చేసే సార్. వర్క్ లోనే ఉంటది మేడం. ఏదో ఒకటి సక్సెస్ అనేది, ఫెయిల్యూర్ అయితేనే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. వెంటనే సక్సెస్ అనేది ఎవరికి ఇది అవ్వదు మేడం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు ఈరోజు సెక్షన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మహేశ్వరి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ ఓకే మహేశ్వరి సార్. మేడం. ఇబ్బంది ఏం లేదు మేడం. యాక్చువల్ గా బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వెస్టేజ్ అనేది ఒక టెస్ట్ ఉంటది అన్నమాట. స్టార్టింగ్ ఒక 1 year మనకు మంచి టెస్ట్ జరిగింది. ఆ టెస్ట్ లో పాస్ అవ్వాలి ముందుకెళ్ళాలంటే. సో దానికోసం మనకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాం. స్ట్రగుల్స్ అంటే ఏం లేదు, రిజెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆ రిజెక్షన్స్ ని తట్టుకొని నిలబడితేనే వెళ్తాము. లేదు పైన ఊరికి అట్లా మనం 4-10 రిజెక్షన్లు వచ్చిన, ఒక 20 రిజెక్షన్లు వచ్చి నేను బయటకు వెళ్ళిపోతే ఏముండదు. అలా వెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ మంది, ఉన్న వాళ్ళకంటే వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది, రిజెక్షన్స్ వచ్చి లేదంటే ముందుకెళ్ళలేకపోతున్న వాళ్ళు ఎక్కువ మంది. సో అదేముండదు చాలా మేడం. బట్ మందికి నిలబడిన ప్లాన్ వాళ్ళు చెప్తే అట్లనే చెప్తారు సార్. ఫస్ట్ ఓకే జాయిన్ అవుతాం అని అంటారు, తర్వాత కాల్ చేస్తే కాల్ ఎత్తారు, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వస్తాం నేను పెడతా మీరు వెళ్ళండి అని అంటారు. సార్ అంతా అలాగే అయిపోతుంది సార్. ఓకే మేడం. ఏం పర్లేదు మేడం, ఇబ్బంది ఏం లేదు. మీరు సక్సెస్ అవుతారు. బట్ వెయిట్ చేయండి, నిలబడండి, వెయిట్ చేయండి. మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి మేడం. థ్యాంక్ యూ సో ఓకే మచ్. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. సుశీల థ్యాంక్ యూ శ్రీనివాసరావు మేడం. సార్. సుశీల శ్రీనివాసరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ కిరణ్ సార్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ సార్, శ్రీనివాసరావు సార్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ పంచాయతీ సార్. కార్యదర్శి సార్, కొత్తపట్నం సార్. పంచాయతీ కార్యదర్శి ఈ మధ్య ప్రమోట్ అయ్యి ఉన్నారు సారు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. కంగ్రాచులేషన్ సార్. సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్.
థ్యాంక్ యూ సార్. కృష్ణ సార్, ఎక్సలెంట్ ఎస్ సార్. సార్. ఎందుకంటే మీరు ఆర్మీలో పనిచేసి అక్కడ కష్టాలు ఎన్నో, అసలు అంటే ట్రైనింగ్ లో కానీ జాబ్ చేసేటప్పుడు కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఫ్యామిలీ నుంచి కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు, ప్రతి ఒక్క ఆర్మీ ఈ కష్టాలన్నీ ఎదుర్కొంటారు సార్. కానీ ఎస్ సార్. మీరు 70,000 జీతం తీసుకొని అక్కడ రిటైర్డ్ అయ్యి మరలా పెన్షన్, మరలా ఇంకో జాబ్ చేస్తా కూడా ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకున్నారు. అది మీకు అక్కడే మీరు మళ్ళీ గెలిచారు సార్. ఎస్ సార్. ఈ వెస్టేజ్ లో చేరారు. కానీ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే 30,000-40,000 చేసేవాళ్ళు ఈ వెస్టేజ్ గురించి పట్టుకోలేకపోతున్నారు సార్. దీంట్లో ఉన్న ఎస్ గొప్పతనాన్ని తీసుకోలేక ఇంకా అదే అక్కడే సార్, తెలియక. ఉంటున్నారు. అవును సార్. అవును, మీ మాటలు విని చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు సార్. ఏ ఒక్కరైనా ఓకే. సరే చేసుకుంటూ పార్ట్ టైం చేసుకున్నా కానీ దీంట్లో చాలా లైఫ్ ఉందనేది అర్థం చేసుకోగలిగితే ఎస్ సార్. చాలు సార్. మీరు ఎక్సలెంట్ చెప్పారు. ఒరిజినాలిటీగా మీరు జరిగిన విషయాలు చెప్పారు కాబట్టి ఎక్సలెంట్ గా ఉంది సార్ మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ మీ టెస్ట్ మనీ. ఎస్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న గ్యారెంటీగా నెరవేర్తారని నెరవేరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ వస్తేనే సార్ మాకు టీంకి అంత బలం. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. మీలాంటి వాళ్ళు అందరూ రావాలి సార్. అవునవును సార్, అందరూ ప్రతి ఎస్ ఒక్కరు ఈ సార్. వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని దీంట్లో ఎస్ మనం సార్. నిలబడి, ఇప్పుడు మేడం గారు అన్నారు కదా చాలా మంది కాల్ చేసినా ఎత్తరని, అవును సార్. ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ నిజంగా ప్రతి ఒక్కరికి అలా జరుగుతుంది మేడం. ఇది అంటే మనం తెలుసుకొని మనం నిలబడి గట్టిగా మనం కానీ ఉన్నామంటే గ్యారెంటీగా ఏదో ఒక రోజుకి మాత్రం టీం వస్తుంది, మనం దీంట్లో సక్సెస్ అవుతాం. ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. ముందు మనం తెలుసుకొని మనం మార్చుకొని మనం నిలబడగలిగితే చాలు మేడం. గ్యారెంటీకి మాత్రం సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. కృష్ణ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ టెస్ట్ మనీ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు సార్, సుశీలా శ్రీనివాస్ సార్, గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్, నిజంగా. సార్ ఇంకా యశోబ్ సార్, గుడ్ మార్నింగ్. మీ అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. యశోబ్ సార్. సార్ యశోబ్ సార్, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. ఓకే సార్, మళ్ళీ బయట సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్. అనుమతి గుడ్ కాలేదు మార్నింగ్ సార్, మాట్లాడండి. సార్. కృష్ణ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన విధానంలో సార్ నేను కూడా సార్ సెక్యూరిటీ గార్డ్గా ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎన్నో ఇబ్బందులు పడ్డాను, అయినా కానీ ఎస్ సార్. శాలరీ 10,000 సార్. అయినా అవును ఇప్పుడు సార్. కూడా చేస్తున్నాను సార్. చేస్తా ఎస్ ఈ సార్. యొక్క వెస్టేజ్ యొక్క బిజినెస్ మా యొక్క అప్లైనర్ అయిన వెంకటరత్న మేడం గారి ద్వారా ఈ యొక్క బిజినెస్ ఎస్ సార్. తెలుసుకొని సార్, ఈ బిజినెస్ లో నేను ఇప్పటికి 5-6 నెలలు అయింది సార్. బ్రాంచ్ ఎస్ డైరెక్ట్ సార్. గా అయ్యాను సార్. ఎన్నో కష్టాలు పడ్డాను సార్. బ్రాంచ్ అవ్వాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి సార్. కష్టపడితేనే ఎస్ సార్. ఫలితం ఉంటుంది అని ఎస్ సార్. తెలుసుకున్నాను ఎస్ సార్. మా ఎస్ సార్. టీంని కూడా ఆ విధంగా నేను నడిపిస్తున్నాను సార్. మా టీం కూడా ఏంది సార్ దీంట్లోకి వచ్చిన తర్వాత మనోళ్ళు అనేవాళ్ళు రావటం లేదు అని అన్నా కానీ మనోళ్ళు అనేవాళ్ళు రారు మేడం గారు. మనం ఓపిక కలిగి ఉండాలి, నిలబడితే ఎస్ ఖచ్చితంగా వస్తుంది అని ఎస్ సార్. చెప్పాను సార్. మా టీంకి నేను ఏ విధంగా ఫస్ట్ నుంచి సిఎన్సి చేస్తున్నాను 100 పీవీలు, మా టీంకి ఎస్ సార్. కూడా 100 పీవీలతోనే వాళ్ళని ఇప్పుడు సక్సెస్ అందరూ త్వరలో ఉన్నారు, 16 రాబోతున్నారు. వారిని ఎస్ ఎంతో సార్. ఎస్ సార్. మోటివేషన్ చేసి వారికి ఏ ఏ విధంగా చెప్పాలో అనేది నేను నేర్చుకుంటున్నాను సార్. అదేవిధంగా ఎస్ సార్. సెక్యూరిటీ గార్డ్గా చేసినప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను సార్. వారు ఎస్ సార్. సరిగ్గా డ్యూటీ చేయలేదని అంటారు. ఒక అవును యాజమాన్యం సార్. ఆ విధంగానే ఉంటుందని తెలుసుకున్నాను. ఈ వెస్టేజ్ అనేది 3 జనరేషన్ నెలకి నేను దీంట్లో కండక్ట్ అయ్యాను సార్. నేను ఈ విధంగా ఇప్పుడు కూడా మా పిల్లలు నమ్మటం లేదు. మా భార్య నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినా కానీ ఏ డబ్బులు పడలేదు అని అంటుంది. పడతాయి మేడం అని చెప్పుకుంటా వస్తున్నాను సార్.
అయితే మా Yes, sir. బంధువులు అనేవారు కొంతమంది చేరారు కానీ వాడు పీవీలు తీసుకోవటం లేదు సార్. అయినా కానీ వాళ్ళని మోటివేషన్ చేస్తున్నా, తీసుకోండి మంచిది, Yes, త్రీ sir. Yes. ఈ ప్లాట్ఫామ్ మంచిది, మీకు ఎంతో అభివృద్ధిగా ఉంటుంది, మీ లైఫ్ని Yes, sir. మీకు ఫలితం చూపించిద్ది అని చెప్పుకుంటూ Yes. వస్తున్నాను సార్. ఇప్పుడు బ్రాంచ్ డైరెక్ట్గా అచీవ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పిన విధానం. కంగ్రాచులేషన్ సార్. మీరు ఒక థ్యాంక్ యూ సార్. సార్ వేరే ఎక్కడైనా కూడా ఒక 10,000 జాబ్ ఉన్నా 15,000 జాబ్ ఉన్నా కూడా ఇక్కడ రమ్మంటే రావట్లేదు, మాకు బిజీ అవును సార్. అంటున్నారు. మీ బిజీ టైంలో కూడా మీరు మీ జాబ్ చేసుకుంటే మీ బిజీ టైంని పార్ట్ టైం లాగా చేసుకొని హార్ట్ టైం లాగా చేసుకుంటున్నారు సార్. అది వెస్టేజ్ గురించి తెలుసుకొని గొప్పతనం తెలుసుకొని చేస్తున్నారు. బాగా గట్టిగా పట్టుకొని చేయండి సార్. ఈ సెక్యూరిటీ జాబ్ అంటే ఇన్ని రోజులు ఉంటుంది. అదే సార్ మీరు అన్నారు కదా, జాబ్ అవును సార్. సరిగా చేయట్లేదు అది ఇది అని చెప్పేసి అని. అనేకమైన వాళ్ళకి నచ్చకపోయినా లేదు మానేయమన్నా కూడా మానేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం మొత్తం జీరో అవుతుంది. అదే ఆలోపు ఇందులో మీరు మంచి సక్సెస్ తీసుకున్నారంటే వాళ్ళకి సమాధానం చెప్పి మీరే అక్కడ వదిలేసి రావచ్చు కంపెనీని. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. గట్టిగా చేయండి సార్. బాగా చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, మంచి హార్డ్ వర్కర్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. తొందరగా మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మీ కోరిక కూడా 100% నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు సార్. ఆ బాధలన్నీ వెస్టేజ్ లోనే మనకి తీర్చుకోగలం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యూసఫ్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్, రియలీ గ్రేట్ సార్. యూసఫ్ సార్ ఆ సారు సెక్యూరిటీ గార్డ్ గా చేసుకుంటూ కష్టపడుతూ మార్నింగ్ జూమ్ లో 5 o'clock ఎంటర్ అవుతారు సార్. 5 o'clock అందరినీ విష్ చేస్తారు. చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు సార్. థ్యాంక్ యూ యూసఫ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ సుజాత మళ్ళీ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, మేడం గారు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మాకు, నిజంగా గ్రేట్. ఇప్పటి వరకు ఇప్పటికి ఇంకా 64 members ఇంకా జూమ్ లోనే ఉన్నారు, వింటూ ఉన్నారు. సో మీ గ్రేట్ సెషన్. ఎందుకంటే ఆర్మీలో చేస్తూ బయటకు వచ్చి మళ్ళీ సేల్స్ లో 4.5 years చేసి మళ్ళీ ఇందులో కంటే ఆల్మోస్ట్ మీరు కష్టపడుతూనే ఉన్నారు. మీ లైఫ్ టైం ఆర్మీలో చాలా కష్టపడ్డారు, మళ్ళీ సేల్స్ ఫీల్డ్ లో ప్రెషర్ తీసుకుంటూ అందులో కష్టపడ్డారు, తక్కువ శాలరీ తీసుకుంటా అందులో కష్టపడ్డారు. మళ్ళీ ఇంకా చాలే మనం కొంచెం ఫ్రీ అవుదాము అనుకోకుండా మళ్ళీ ఒక అన్కంఫర్ట్ జోన్ లోకి వచ్చి ఇక్కడ ఇంకా కష్టపడటానికి అంటే ఇక్కడ కష్టపడటం అంటే ఏముంటుంది సార్, రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. రిజెక్షనే మన కష్టం అనమాట. ఎందుకంటే జాబ్లు ఏమవుతుందంటే మనకు అవన్నీ తెలియదు, రిజెక్షన్ అనేది తెలియదు. మనకు ఒక పని ఇస్తారు, మనం చేస్తుంటాం, వెళ్ళిపోతుంటాం, శాలరీ వస్తుంటది. మనం చేస్తే ఓకే, చేయకపోతే తిడుతుంటారు, లేదంటే శాలరీ తగ్గిస్తుంటారో జరుగుతుంది. బట్ రిజెక్షన్ అనేది మనకు తెలియదు అక్కడ. బట్ స్టేజ్ లో మనకున్న ఒకే ఒక హార్డ్ వర్క్ ఏంటంటే, అంటే హార్డ్ థింగ్ ఏంటంటే మనం డైజెస్ట్ చేసుకోవాలనేది. రిజెక్షన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో రిజెక్షన్ ఎక్కువ వస్తుందంటే దాని అర్థం మనం ఎక్కువ మందిని కలుస్తున్నామని. అంతే సార్. ఎక్కువ మందిని కలవట్లేదంటే ఎక్కువ రిజెక్షన్. అంతే నిజమే సార్. అది తట్టుకొని నిలబడాలి. నేర్చుకోవడానికి ఒక పాట అది. ఎస్ నో అని చెప్పించుకోవడానికి మనం రెడీ అయితే, ఎంతమంది ఎక్కువ నో చెప్తే మనం అంత ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఫీల్డ్ చాలా వెరైటీ, వెస్టేజ్ అనేది చాలా వెరైటీ ఫీల్డ్. ఒక మనిషిని నిజంగా ఒక వ్యక్తిగా ఫస్ట్ మనల్ని మంచిగా మార్చిద్ది, సిన్సియర్ గా మార్చిద్ది. విలువలతో ఉంటేనే ముందుకెళ్తామని ఒక వ్యక్తిని ఫస్ట్ మార్చిద్ది. తర్వాత వర్క్ నేర్పించింది మనకి. అలానే నో అని చెప్పే వాళ్ళని సమస్యలను ఫేస్ చేయటం నేర్పించింది. చాలా వండర్ఫుల్ గా ఒక 4-5 years ఇందులో నిలబడితే ఒక వ్యక్తి నిజంగా డెవలప్ అవ్వాలంటే ఏం కావాలో అది నేర్పించేసి సార్ ఆటోమేటిక్ వెస్టేజ్ అనేది. మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్, గ్రేట్ సెషన్ సార్. మీ కొత్తగా కదా అది అన్నారు, బట్ లేదు సార్, మీ వాయిస్ చాలా బాగుంది, చాలా క్లారిటీ ఉంది, ఎక్సలెంట్ వాయిస్ మీది. సో మీరు కాన్ఫిడెంట్ గా చెప్పే జూమ్ అయినా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్. ఇంకా మళ్ళీ మీరు ముందుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం లెవెల్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మేము మా జూమ్ లో మీరు ఒకసారి మళ్ళీ మాకు సెషన్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. తప్పకుండా ఇస్తాను సార్. ఇంత ఓపిక్ గా నా సెషన్ విన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్ ది బెస్ట్. అందరూ తొందరగా సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. కిరణ్ కుమార్ సార్, కృష్ణ సార్. సార్
థ్యాంక్ యూ సార్, కృష్ణ సార్, కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, కిరణ్ సార్. ఈరోజు మాకు సెషన్ ఇచ్చి మన టీం కి కొంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు సార్. కొంతమంది అదేం కంఫర్ట్ లేదు సార్, అది ఒక నా బాధ్యత సార్. ప్రతి ఇది అనేది బాధ్యత, వెస్టేజ్ అనేది మన బాధ్యత సార్, అంతే సార్. ఇదే విధంగా సక్సెస్ అవుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. జూమ్ కూడా మళ్ళీ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గోల్ డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక నోహన్ సార్ అని మీతో మాట్లాడాలని ఉన్నారు సార్, అవకాశం ఎవరు ఉందా సార్? సార్? మాట్లాడిద్దాం. నోహన్ సార్ అని కొత్త పర్సన్. ఓకే సార్, తప్పకుండా సార్, తప్పకుండా సార్ మాట్లాడతాం సార్. సార్ అన్మ్యూట్ సార్, మీరు అన్మ్యూట్ ఇవ్వండి సార్. సార్కి నాకు తెలియదు యాక్చువల్గా. లెఫ్ట్ హ్యాండ్ అంటున్నారులే. ఓకే, సారీ. థ్యాంక్ యూ సార్, కృష్ణ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే విధంగా నెక్స్ట్ జూమ్ కి మరిన్ని మంచి సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్, మంచి నాలెడ్జ్ తీసుకొని వెళ్ళాలని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 1 lakh రీచ్ అవ్వాలని మనసు కోరుకోండి. మన కొండెప్ టీమ్ లో మన విన్నింగ్ వారెస్ బ్రహ్మే సార్, కిరణ్ సార్, మన ఆనంద్, సుశీల, శ్రీనివాసరావు, రంగారావు సార్ తరఫున అందరి తరఫున మీకు విషెస్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీటింగ్స్ కొన్ని అనౌన్స్మెంట్ ఉన్నాయి సార్, మీకు ఏదైనా వర్క్ ఉంటే లీవ్ అవ్వండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ కిరణ్ సార్. సార్ చెప్పండి సార్. మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఇస్తారా, నేను ఇచ్చేదా? మీరే ఇవ్వండి సార్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. ఎక్సలెంట్ హోస్టింగ్ ఇచ్చి టీం ని నడిపిస్తూ ముందుకెళ్లారు. వండర్ఫుల్ సార్. ఒక లీడర్ గా బాధ్యత తీసుకుంటే ఇదే విధంగా వెళ్తారని అర్థమైంది. ఇదే విధంగా మీరు కూడా సక్సెస్ వేలో వెళ్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు గోల్ ఏదైతే ఉందో అది డిసెంబర్ నాటికి నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్ సార్. లేడర్స్ థ్యాంక్ యూ. ఎంత 7 అయినా 61 మెంబర్స్ యాడ్ అయినారు. మన స్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఓపిక, కోరిక, తీరిక ఇవన్నీ ఉంటే 100% సక్సెస్ అనేది నీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ లీడర్స్. మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఉంది. లీడర్స్ గమనించండి, 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆదివారం పొదిల్లో మన గ్రేట్ లీడర్ సురేష్ సార్, యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 4.28 అంటే 4,08,000 తీసుకుంటూ సార్ కూడా ఈరోజు కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్ కి వస్తూ సార్ ఎక్కడ చూసినా మీటింగ్స్ లో ఉంటూ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇప్పించాలి, ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు కష్టపడుతున్నారు. సార్ కూడా సార్ యొక్క సెమినార్ కి అటెండ్ అయ్యి పొదిల్లో కానీ చేంగుర్తిలో కానీ సరౌండింగ్ కొంతమంది టీం ఉన్నారు లీడర్స్, వాళ్ళందరూ ఎవరైతే తిరుపతికి రాని వాళ్ళు నా మీటింగ్ అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ చేస్తూ ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలాగే చూడండి లీడర్స్, తిరుపతికి చాలా అంటే చాలా మన గ్రేట్ లీడర్స్ బ్రహ్మేశ్ సార్, కిరణ్ సార్, సుశీల, శ్రీనివాసరావు సార్ వాళ్ళు కానీ మన జిఎస్ఆర్ సార్, పద్మనాభన్ సార్ వాళ్ళు అందరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏదైనా సరే సార్ అన్నట్టు ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది అన్నారు. మనం ఏదైనా సరే మన కోసమే కాబట్టి మనకి ట్రావెల్ అనేది మాట్లాడడం జరిగింది. బాబురావు సార్ యాడ్ అయి ఉంటే చిలకలూరుపేట నుంచి మీరు 4 గంటలకల్లా ఒంగోలులో ఉన్నాను సార్. ఒంగోలులో 4 గంటలకి బస్సు ప్రయాణం అవుతుంది. అది మీకు పర్సనల్ కాల్ చేసి మాట్లాడతాను. లేడర్స్ గమనించండి, చాలా అంటే చాలా వండర్ఫుల్. అదిగా సీటింగ్ 40, 45, 60, 40 అన్నారు. అదొకసారి క్లారిటీ తీసుకుందాం. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది లేడర్స్. శ్రీకృష్ణ ట్రావెల్స్ మాట్లాడడం జరిగింది కాబట్టి అందరూ తిరుపతి మీటింగ్ వచ్చి అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని, ఈ సక్సెస్ మీటింగ్ ని సక్సెస్ చేస్తూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ లీడర్స్. అందరికీ హ్యాపీ జర్నీ. బట్ నేను చాలా మిస్ అయిపోతున్నాను. ఈ ట్రావెల్లో నేను కూడా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ నేను ఈరోజు మహానందిలో